प्रभु समस्त को तुम आत्मा तुम रख प्रभु समस्त को तुम पूर्ण आत्मा दिया प्रभु प्रभु यीशु हालेलूया 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 స్తోత్రం 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 हालेलूया తండ్రి हालेलूया हालेलूया ओ हालेलूया స్తోత్రమయ్యా 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 దగ్గరికి చెప్తా స్తోత్రం స్తోత్రం స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా ప్రభువా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా మాకండి దేవుని సన్నిధిలో ఇదిగో మా దేవుడు మహామహిమతో నిండినా ఇశ్రాయేలు స్తోత్రములపై కృపా సత్య సంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా అందరూ చప్పట్లు భయపడతాం హల్లెలూయా నా స్తుతుల సింహాసనం ఎవరి కోసం నువ్వు నీ ప్రాణం నీ దేహం నువ్వు ఎవరి కోసం ఈ లోకములో ఎవరి కోసము నువ్వు ప్రయాసపడినా ఈ లోకములో ఎవరి కోసం నువ్వు బ్రతికినా నీ ప్రయాసకు తగిన ప్రతిఫలం నువ్వు చూడలేకపోవచ్చేమో కానీ దేవుని కొరకు నువ్వు బ్రతకగలిగినట్లయితే మాకండి కళ్ళు మూసుకొని దేవుని సన్నిధిలో భయభక్తి కలిగి ఆరాధించాలి. దేవుని కొరకు నువ్వు జీవించగలిగినట్లయితే దేవునిని స్తుతించి నువ్వు మహిమపరచగలిగినట్లయితే ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా మహామహిమతో నిండిన కృపా సత్య మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా స్తోత్రమయ్యా గ్లోరీ మహిమ ప్రభువుకే మహిమ పరమశించి పాడుదాం ప్రభువులో
ఆమేన్. స్తోత్రమయ్యా. మహిమను విడచి భూమిపైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలచి సత్యము మహిమను విడచి భూమిపైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలచి సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నింపితివే సదయుడవై నా పాదములను త్రొట్టిల్లనివ్వక స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు సదయుడవై నా పాదములను త్రొట్టిల్లనివ్వక స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు మహామహిమతో నిండిన కృపా సత్య ఆసేనుడా యేసయ్యా నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణ దేవుడి యొక్క ప్రశాంతత, దేవుడి యొక్క మహిమ, దేవుడి యొక్క కృప కరములు చాపి జలరాశులలో నుండి నన్ను లేవనెత్తితివి క్షేమమును దయచేసి నన్ను వెంబడించి అనుదినం కాచితివి స్తోత్రమయ్యా. కరములు చాపి జలరాశులలో నుండి నన్ను లేవనెత్తితివి క్షేమమును దయచేసి నన్ను వెంబడించి అనుదినం కాచితివి అక్షయుడా ప్రేమను చూపి ఆదరించినావు నిర్మలుడా బాహువు చాపి సేవించువాడవు అక్షయుడా ప్రేమను చూపి ఆదరించినావు నిర్మలుడా బాహువు చాపి దీవించువాడవు మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా నా స్తుతుల నీకోసమే యేసయ్యా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా నా స్తుతుల సింహాసనం
నీకోసమే యేసయ్యా నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా నీకోసమే యేసయ్యా నీకోసమే యేసయ్యా నీకోసమే యేసయ్యా నీకోసమే యేసయ్యా నీకోసమే యేసయ్యా నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా యేసయ్యా నీకోసమే మా జీవితం నీకోసమే నీకోసమే మా ఈ ప్రయాసంతా ఇలా పట్టురాల బరల మా శంకరుల పట్టురాల బరల ఇలా ఉందిల్ల మా చూడాల మా స్థుతులపై నా ఆశీనుడా స్తోత్రార్హుడా రాజా ఇలా పట్టురాల బరల మరి ఓ రిల్ల బరల మథురాల బరల మశందరల బరిల్ల పథురాల బాబా బరల ఓ రిల్ల ఉందిల్ల మథురాల బరల మశందరల బరిల్ల పథురాల బాబా నీకోసమే 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 యేసయ్యా నా స్తుతుల సింహాసనము నీకోసమే నా స్తుతుల సింహాసనము నీకోసమే నా స్తుతుల సింహాసనము నీకోసమే హల్లెలూయా హల్లెలూయా Remain Kamrishadra Karandara we halt take Kamrishadra holy Kara. Remain dehydrated Kara Sitanama. Aradhanalo Deria Kamandari Kirama Kumari Kumaruda Kirabasindara. ఆరాధనలో దురాత్మలు వెళ్ళిపోయినాయి కరామా సిద్ధరబల కర ఓ రిబరాకి కరామా బ్రహ్మశాత్మలు వెళ్ళిపోయినాయి మూర్ఖాత్మలు వెళ్ళిపోయినాయి దివి కనమా శబరలద ఆరాధన ఎందరో చేయలేకపోతున్నారు ఎందరో నా సన్నిధిలో గడపలేకపోతున్నారు కళ్ళు తెరిచి చూసిన వాళ్ళ మీదకి దురాత్మలు వస్తున్నాయి మీరు గ్రహించలేకపోతున్నారు కుమారుడా కుమార్తె నాలో నీలమైపోలేకపోతున్నారు మీరు కనుక మీరెప్పుడు లోకముల వైపే చూస్తున్నారు లోకాసుల వైపే చూస్తున్నారు నా వైపు ఉండలేకపోతున్నారు నా నవ్వు నివసించలేకపోతున్నారు కనుక నా కుమారుడా కుమార్తె రివైడివర కొర పరిశుద్ధాత్మ దేవుడు మీ మధ్యలోకి వచ్చి ఉన్నాను రివి కమాదాల కరందర వైశ్య హ్యాండిల కమిషల రివి కాల్ మీ హండెర కరాబా శబరల అగ్ని అభిషేకం మీ మీదకి వాలి ఉన్నది ఆత్మదేవుడు మీలో ఉండి ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఆవరించి ఉన్నాడు రివైడి వరాల బాబా బాబా రలబా శబరల బరికిలోరి కరందరాల రిమైడి హోలీ కరందరాల భాష నా సన్నిధిలో అగ్ని ఉంటుంది పరిశుద్ధత ఉంటుంది నీతి ఉంటుంది యథార్థం ఉంటుంది అవినీతి వాళ్ళకి నా సన్నిధిలో ఏనాటికి చోటు లేదని నేను నీతో నిత్యంగా చెప్పుచున్నాను కుమారుడా కుమార్తె రివైడి శబరాల ఖరాందరదర ఎందుకో ఒక్కొక్కరిని ఒక్కొక్క పాత్రగా మిమ్మల్ని నియమించుకుని ఉండాలి ఆత్మదేవుడు మీలో ఉన్నాడు ఇదిగో మీతో ఉన్నాడు కనుక ఆత్మలో ఆనందించండి ఆత్మలో నా కుమారుడా కుమార్తె ఇదిగో మిమ్మల్ని ఎన్నడూ చేయవిడవను కనుక మీరు చింతపడకండి మీ చింత యావత్తు నా మీద మోపిన విడల నీ దేవుడైన యెహోవాని నిన్నున్నతమైన మార్గములో నడిపించబోచున్నాను లోకంలో ఏది ఉన్నా లేకపోయినా నేను నిత్యంగా నీకు తోడై ఉన్నాను నీ మార్గములు సరారు చేయబోచున్నాను బిడ్డలారా ఆత్మదేవుడు నిత్యంగా ఇదిగో నా మాట నీ నోట ఉంచి ఉన్నాను కనుక చింతపడకండి గిరబా శబరాల బరాల ఖనందరా నేను వట్టివాడిని ప్రభా నీ సన్నిధిలో వాడలపోచున్నా నీవు అనుకుంటున్నా కానీ నా ప్రణాళిక మీ పట్ల నిత్యము నెరవేరునుగా ఆమేన్. కరములు చాపి జలరాసులలో నుండి
నన్ను లేవనెత్తితివి, క్షేమమును దయచేసి నన్ను వెంబడించి అనుదినం కాచితివే. యేసయ్యా, నీ కరములను చాపి నన్ను మీరు లేవనెత్తినందుకు నీకు స్తోత్రములయ్యా. నా తండ్రి, క్షేమమునిచ్చి నన్ను మీరు వెంబడిస్తూ అనుదినము మమ్ములను మీరు కాచి కాపాడుతున్నందుకు నీకు స్తోత్రములయ్యా. అక్షయుడా, ప్రేమను చూపి ఆదరించినావు, నిర్మలుడా, బాహువు చాపి దీవించువాడవు. నిన్ను దీవించుటకు సర్వశక్తి కలిగిన దేవుడు ఈ మధ్యాహ్న వేళ సమయంలో మన మధ్యను నిలిచి ఉన్నాడు. నిన్ను దీవించుటకు సర్వశక్తి కలిగిన దేవుడు ఈ మధ్యాహ్న వేళ సమయంలో మన మధ్యలో ఉన్నాడు. ఆయన వైపు మన హస్తాలను చాపి, ఆయన వైపు మన హస్తాలను చాపి, నువ్వు ఈ సమయంలో ఏ స్థలములో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నమ్మకంతో విశ్వాసముతో ఆకాశం అందరి దేవుని వైపు చేతులు చాపి, నా చేయి పట్టుకొని నన్ను నడిపించయ్యా, నాకు క్షేమాన్ని దయచేయి ప్రభు అని నోరు తెరిచి అడుగు. నా ప్రియ దేవుని బిడ్డ, దేవుని సేవకునిగా చెప్తున్నాను, ఆయన నిన్ను దీవించుటకు మన మధ్యకు దిగి వచ్చి ఉన్న దేవుడు. ఆయన మన మధ్య నిలిచి ఉన్న దేవుడు. నిన్ను హెచ్చించుటకు వచ్చిన దేవుడు, నిన్ను కనపరచుటకు వచ్చిన దేవుడు, నిన్ను ఆశీర్వదించుటకు వచ్చిన దేవుడు, నిన్ను బలపరచుటకు వచ్చిన దేవుడు. తన బలమైన హస్తముల చేత నిన్ను లేవనెత్తుటకు నిలిచి ఉన్న దేవుడు. అక్షయుడా, ప్రేమను చూపి ఆదరించినావు, నిర్మలుడా, బాహువు చాపి దీవించువాడవు. అక్షయుడా, ప్రేమను చూపి ఆదరించినావు, నిర్మలుడా, బాహువు చూపి దీవించువాడవు. అక్షయుడా, ప్రేమను చూపి ఆదరించినావు, అక్షరుడా, ప్రేమను చూపి ఆశీర్వదుడా యేసయ్యా, కోసమే యేసయ్యా, కోసమే యేసయ్యా, కోసమే యేసయ్యా,
దీవించే దేవుడవై మా మధ్యన మీరు నిలిచినందుకు స్తోత్రమయ్యా. మా మధ్యన మీరు నిలిచినందుకు స్తోత్రమయ్యా. నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా. యేసయ్యా నీకోసమే నిలిచి ఉన్నానయ్యా. నన్ను ఎరిగిన దేవుడవు, నా మనసును ఎరిగిన దేవుడవు, నా అంతరంగమును ఎరిగిన దేవుడవు. దేవా నీవు కాక నన్ను ఎరిగిన వారు ఎవరు లేరయ్యా. నీవు కాక స్తోత్రం, నన్ను ఎరిగిన వారు ఎవరు లేరు. స్తోత్రం, నా స్థితిని ఎరిగిన దేవుడవు, స్తోత్రం, నా పరిస్థితిని ఎరిగిన దేవుడవు నీవే. నీవు మాత్రమే నన్ను ఎరిగిన దేవుడవు కనుక నా స్థితిని ఎరిగి ఈ మధ్యాహ్నము నన్ను దీవించుటకు నా మధ్యకు మీరు దిగి వచ్చినందుకు స్తోత్రం. స్తోత్రములు నాయన. ఈ మధ్యాహ్న వేళ సమయంలో మా మధ్యకు మీరు దిగి వచ్చినందుకు నీకు స్తోత్రాలు. స్తోత్రములు నాయన. ఈ మధ్యాహ్న సమయంలో మమ్మల్ని హెచ్చించుటకు మా మధ్య నిలిచి హల్లెలూయా. మమ్మల్ని బలపరచుటకు మా మధ్య దాగి ఉన్న దేవా, నీకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు. మీకు శతకోటి వందనాలు. శతకోటి నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అక్షయుడా, నిర్మల హృదయుడా, నా సహాయకుడా, నా నాదా, నా ప్రాణనాథ, మీకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రము. ఇప్పటి వరకు మాకు తోడై ఉండి మీ మహిమ చేత, మీ బలము చేత, నీ కృప చేత, నీ ఆత్మ చేత మమ్మల్ని నడిపించినందులకు స్తోత్రములు. ముందున్న ప్రతి క్షణము నీ దైవికమైన హస్తాలకు అప్పగిస్తున్నానయ్యా. చేరి కూడి ఉన్న ప్రతి ఒక్కరిని మీ దైవికమైన హస్తాలకు అప్పగిస్తున్నానయ్యా. వినగలిగిన బుద్ధిని, అర్థము చేసుకునే జ్ఞానమును ప్రతి బిడ్డకు మీరు దయచేయమని ప్రభు యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి ప్రతి ఒక్కరు కూర్చుందాము. కూర్చునే ముందు దయచేసి కొద్దిగా ముందుకు జరిగి కూర్చోనండి. దయచేసి కూర్చునే ముందు కొద్దిగా ముందుకు జరిగి కూర్చోనండి. పెద్దవాళ్ళు రాబోతున్నారు, ఘనులు రాబోతున్నారు, ఉన్నతమైన వాళ్ళు రాబోతున్నారు. ఇంకా చివరిలో చెప్దాం సాక్షాత్. దయచేసి కొద్దిగా ముందుకు జరిగి కూర్చోనండి అమ్మా. స్తోత్రా, హల్లెలూయా, స్తోత్రా. నా ప్రభువును సర్వజగత్ రక్షకుడైన యేసయ్యకు శతకోటి వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు. సేవకులకు, చేరికుడు ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. అమ్మా కొద్దిగా చూడండి అమ్మా, అందరికి వందనాలు. చూస్తున్నారో లేదో అని. హల్లెలూయా, స్తోత్రం. ఉన్నారా అందరు? ఇక్కడ ఉన్నట్టే కనబడుతున్నారు కానీ డౌట్ గా ఉంది. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కని వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందామండి. యాకోబు రాసిన పత్రిక సరే, మనమందరం సాక్ష్యాలు తర్వాత జ్ఞాపకం చేసుకుందామండి. గడిచిన కాలంలో దైవజనులు సంఘమంతా కలిసి మనం ఒక తండ్రి గారి కొరకు ప్రార్థన చేసి ఉన్నాము. మన మధ్య సహోదరి స్వాతి వాళ్ళ తాతగారి గురించి ప్రార్థన చేసి ఉన్నాము. దేవుని మహాకృప
సేవకుల ప్రార్థనను, సంఘ ప్రార్థనను ఆలకించిన దేవుడు తాతయ్య గారికి మంచి, స్వాతి వాళ్ళ తాతయ్య గారికి మంచి ఆరోగ్యమును, బలమును, శక్తినిచ్చి ఆయన సన్నిధిలో సాక్షిగా నిలబెట్టిన దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం. స్తోత్రములు, 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 స్తోత్రం. సమయం లేదు కనుక ఏమన్నా సాక్ష్యాలు ఉంటే చివరిలో మనం చెప్పుకుందాము. పరిశుద్ధ గ్రంథముల నుంచి యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ అధ్యాయము 10వ వచనాన్ని మైక్ తీసుకొని గట్టిగా చదవగలిగిన వారు చదవండి. ଆମର ବାଇବୁଲ କିଏ ଆଣିଛ ହାତରେ କିଲ? ବାଇବୁଲ କିଏ ଆଣିଛ ଦେଖିଲ? ଆମ ଓଡ଼ିଆ ଆଇଛନ୍ତି ନା ଓଡ଼ିଆ ଲୋକ? ବାଇବୁଲ କିଏ ଆଣିଛ ହାତରେ? యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనము చదువుకుందాం. పేజ్ నంబర్ 212. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. చాలండి, థ్యాంక్ యూ. ఇంకొకరు కూడా ఎవరైనా చదవగలరా? 4వ అధ్యాయం 10వ వచనం ఇంకొకరు పక్కన వారు. స్తోత్రం. 4వ అధ్యాయం 10వ వచనం యాకోబు. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. ఈసారి నేను చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో రాయబడి ఉంది, ప్రభువు దృష్టికి మిమ్ములను మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్ములను హెచ్చించును అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. చూడండి. దేవునికి స్తోత్రం. యాకోబు 4 ନମ୍ବର 10 ନମ୍ବରରେ ଲେଖା ହେଇଛି. ପ୍ରିୟମାନ ଭାଇ ଓ ଭଉଣୀମାନେ ଆସନ୍ତୁ ଶୁଣନ୍ତୁ. ପ୍ରଭୁଙ୍କ ଛାମୁରେ ଆପଣ ଆପଣଙ୍କୁ ନତ କର. ନତ ମିନିଂ କ'ଣ? ଛୋଟ. ନତ କର, ତାହେଲେ ସେ ତୁମମାନଙ୍କୁ ଉନ୍ନତି କରିବେ. ଛୋଟ ରହିବ ଭଗବାନଙ୍କର ଆଗରେ, ଭଗବାନ ତୁମକୁ ବଡ଼ କରି ରଖିବେ ବୋଲିକି ପ୍ରଭୁ ଆଜି ଆମ ତଳେ କଥା ହଉଛନ୍ତି. ହାଲେଲୁୟା. చూడండి, గమనించండి ప్రియులారా, మనము దేవుని దృష్టికి తగ్గించుకునే వారమై ఉండాలి. ଭଗବାନଙ୍କ ଦୃଷ୍ଟିରେ ଆମେ ଛୋଟ ପିଲା ପରି ରହିବାକୁ ପଡ଼ିବ. ఎందుకని దేవుని దృష్టికి మనం తగ్గించుకోవాలంటే, ଭଗବାନଙ୍କ ଦୃଷ୍ଟିରେ ଆମେ କଣ ପାଇଁ ଛୋଟ ପିଲା ପରି ରହିବାକୁ ପଡ଼ିବ କହୁଛନ୍ତି ପ୍ରଭୁ? దేవుని లేఖనం సెలవిస్తుంది, ఆయన మిమ్మల్ని హెచ్చించును. ఆమేన్. ଭଗବାନଙ୍କ ବାକ୍ୟରେ ଲେଖା ହେଇଛି ଭଗବାନ ଆମକୁ ଗୋଟେ ଦିନ ବଡ଼ କରିବେ ବୋଲି କହୁଛନ୍ତି. ହାଲେଲୁୟା. హల్లెలూయా. ఈ మాటను చదువుతూ ఉన్న సమయంలో నా హృదయంలో ఒక ఆలోచన వచ్చిందండి. ଇଏ ଭାଇ ଇଏ ପାଠ ପଢ଼ିଲା ସମୟରେ ତାଙ୍କୁ ଗୋଟେ କଥା ଗୋଟେ ତାଙ୍କର ମନେ ପଡ଼ିଲା. ସେଇ କଥା ଏବେ କହୁଛନ୍ତି ତାଙ୍କେ, ଆମେ ଶୁଣିବା ଆଗରୁ. తగ్గించుకోనండి, తగ్గించుకోనండి, తగ్గించుకోనండి బైబిల్ సెలవిస్తూ ఉంది. మనం ఎంత తగ్గించుకుంటే లోకం అంతా రెచ్చిపోతా ఉంది, అవునా కాదా? ଭଗବାନଙ୍କ ଦୃଷ୍ଟିରେ ଆମେ ଯେତେ ଛୋଟ ପିରି ରହିଲେ ଲୋକ ଦୃଷ୍ଟିରେ କହୁଛନ୍ତି କ'ଣ ଏମିତି କହୁଛନ୍ତି, କ'ଣ ଏମିତି ରହୁଛନ୍ତି. కానీ ଭଗବାନ ଆମକୁ କ'ଣ କରିବେ ସେଟା ଦେଖିବାକୁ ପଡ଼ିବ. అనేకులు అనగా చాలా మంది చాలా ఎక్స్ట్రాల్ చేస్తూ ఉన్నారు మన ఎదుట. ଅଧିକ ଲୋକ ଆମେ ଯେ ଛୋଟ ପିରି ରହିଲେ ଅଧିକ ଲୋକ ଆମକୁ କ'ଣ କହିବେ ଯେ ବହୁତ ଆମକୁ ଟିକେ ହିଂସା କରୁଛନ୍ତି. నా మటుకు నాకు ఆలోచన వచ్చింది, ଗୋଟେ ତାଙ୍କୁ ଭାଇ ଗୋଟେ ତାଙ୍କୁ ଗୋଟେ ଆସିଲା ଗୋଟେ ଅର୍ଥ ଗୋଟେ କଥା କହୁଛନ୍ତି. ప్రభువుని బట్టి మనల్ని మనం తగ్గించుకుంటూ ఉంటే లోకము చాలా ఎక్కువ చేస్తూ ఉంది. ପ୍ରଭୁଙ୍କ ଆଗରେ ଯଦି ଆମେ ଯଦି ଛୋଟ କରିକି ଲୋକ ଦୃଷ୍ଟିରେ ଆମକୁ ବହୁତ ହଇରାଣ ହଉଛୁ ଆମମାନେ. ప్రభువు కానీ మనల్ని చూస్తున్నాడనే మాట బైబిల్లో కానీ లేకపోతే, ଭଗବାନ ଯଦି କହୁଛନ୍ତି ବାକ୍ୟରେ ଯଦି ମୁଁ ତମକୁ ଦେଖୁନାହିଁ ବୋଲିକି, ఎవడైనా మన ఎదుట నిలబడగలడా? ଆମ ଆଗରେ କିଏ ଠିଆ ହେଇକି ଗୋଟେ କହିପାରିବେ, କଥାବାର୍ତ୍ତା ଆମ କରିପାରିବେ କି? ఒక్కసారి మనము కానీ కాలర్ మరిస్తే, ଆମେ ଯଦି କପଡ଼ା ଯଦି ଅଲଟି ଦେବ ବୋଲେ ఎంత తోడైనా కానీ మన ఎదుట నిలబడగలడా? ଆମ ଆଗରେ କେଉଁମାନେ ବି କାହାର ବି ସାହସ ହବନି ଠିଆ ହେବା ପାଇଁ ବୋଲିକି. ఎవడు మన ఎదుట నిలబడలేదు. ଆମ ଆଗରେ କେଉଁମାନେ ବି ଠିଆ ହେଇପାରିବେ ନାହିଁ. ఎందుకంటే మన జీవితమే
గత కాలంలో మన జీవితం ఏంది అనేది మనకు తెలుసు. ଗତ ଦିନରେ ଆମେ କ'ଣ କରୁଥିଲୁ, ଆମ ଜୀବନ କେମିତି ଥିଲା, ଆମେ ସେଇ ଜାଗା ଆମେ ଜାଣିଛୁ ବି। మన జీవితం ఏందో మనకు తెలిసిన అప్పటికి మనం ఎందుకు తగ్గించుకుంటున్నామంటే, ଆମ ଜୀବନରେ ଘଟିଥିବା ଜୀବନ ଆମେ ଜାଣିକି ବି ଆମେ କ'ଣ ପାଇଁ ଭଗବାନଙ୍କ ଆଗରେ ଆମେ ଛୋଟ ହେଇକି ରହୁଛୁ ବେଲେ దేవుడు మనల్ని హెచ్చిస్తాడని చప్పలు కొట్టి ప్రభుని మహిమపడదాం. దేవునికి హల్లెలూయా। స్తోత్రం. ପ୍ରଭୁ ଆମକୁ ଭଲ ଉନ୍ନତି କରି ରଖିବେ ବୋଲି କହୁଛନ୍ତି। ହାଲେଲୁୟା। హల్లెలూయా. ఈ లోకములో చాలా రకాల ప్రజలు ఉన్నారండి. ଏ ପ୍ରପଞ୍ଚରେ ଦୁନିଆରେ ଅନେକ ଜଣ ଲୋକ ଅଛନ୍ତି, వారిని వారు హెచ్చించుకుంటూ ఉంటారు. ତାଙ୍କେ ଦୂର ତାଙ୍କେ ବଡ଼ ଲୋକ ବୋଲି ଭାବୁଛନ୍ତି। మనల్ని మనం కూడా హెచ్చించుకుంటూ ఉంటాము. ଆମେ ବି ଆମେ ଗୋଟେ ଦିନ ଆମେ ବି ବଡ଼ ଲୋକ ବୋଲି ଭାବୁଛୁ, కానీ దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది, ଭଗବାନଙ୍କର ବାକ୍ୟରେ ଲେଖା ହେଇଛି ଯେ వారిని వారు కాదు హెచ్చించుకోవాల్సింది, ତାଙ୍କ ଦୂର ତାଙ୍କେ ବଡ଼ ଲୋକ ହେବାକୁ ଦରକାର ନୁହଁ, దేవుడు మనల్ని హెచ్చించాలి. ఆమేన్. ପ୍ରଭୁ ସଦାପ୍ରଭୁ ତାଙ୍କକୁ ବଡ଼ ଲୋକ କରିବେ ବୋଲି କହୁଛନ୍ତି। ହାଲେଲୁୟା। హల్లెలూయా. అయితే గమనించండి ప్రియులారా, దేవుడు మనల్ని హెచ్చించాలంటే ప్రభు దృష్టికి మనల్ని మనం తగ్గించుకోవాలి. ସଦାପ୍ରଭୁ ଆମକୁ ଯଦି ବଡ଼ ଲୋକ କରିବେ କହିବେ ବେଲେ ଆମେ କେମିତି କରିବାକୁ ପଡ଼ିବ? ଭଗବାନଙ୍କ ଆଗରେ ଆମେ ଛୋଟ ହେଇକି ରହିବାକୁ ପଡ଼ିବ କହୁଛନ୍ତି ପ୍ରଭୁ। దేవుని దృష్టికి మనం ఎలా తగ్గించుకోవాలంటే ఒక చిన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ଗୋଟେ ଛୋଟ ଗୋଟେ କଥା ଉଦାହରଣ କହୁଛି, ଧ୍ୟାନ ଦେଇ ଶୁଣନ୍ତୁ। మనము ఏదైనా పనిలో ఉన్నప్పుడు ଆମେ ଯେକୌଣସି କାମ କରିବା ସମୟରେ ఎవరన్నా హడావుడిగా వచ్చి, అరే బాబు ఇదిగో పలానా చోట పలానా కార్యం జరిగిందంట, వెళ్దాం రా అని మనల్ని పిలుస్తూ ఉంటారు చాలామంది. ଆମେ କୋଉ କାମ କରିବା ସମୟରେ ଅନ୍ୟ ବ୍ୟକ୍ତି ଆସିକି ଆମକୁ କହୁଛନ୍ତି ଏତିକ କ'ଣ ଜାଗାରେ ଗୋଟେ ଜାଗାରେ କ'ଣ ହଉଛି ଆମେ ଦେଖିବାକୁ ଯିବା ବୋଲିକି ତାକେ ଡାକି ଧରି ପଳଉଛନ୍ତି। నీవు చేసే పనిని విడిచిపెట్టి రావడానికి నీకైతే మనసు లేదు. କରୁଥିବା କାମରେ ଧ୍ୟାନ ଦେବା ସମୟରେ କୌଣସି ବ୍ୟକ୍ତି ଡାକିଲା ବେଳେ ବି ଆମକୁ ଯିବାକୁ ମନ କରେ ନାହିଁ, కానీ వాళ్ళు బ్రతిమలాడుతూ ఉంటారు, రా నువ్వు వస్తేనే ఈ పని అవుతుంది, మనం అక్కడికి వెళ్తేనే మనకి లాభం వస్తుంది అని. ସେଇ ବ୍ୟକ୍ତି ଅନ୍ୟ ବ୍ୟକ୍ତି ଏ ବ୍ୟକ୍ତି କହୁଛି ଯେ ତୁ ଆସିଲେ ସେଇ କାମ ସଫଳ ହବ, ଆମକୁ ଲାଭ ହବ ବୋଲିକି ସେଇ ବ୍ୟକ୍ତି ଏ ବ୍ୟକ୍ତିକି କହୁଛି। అప్పుడు వాళ్ళ కోసము తప్పనిసరిగా మనం చేసే పనిని విడిచిపెట్టి వస్తాం. ଯୋଉ କାମ ସେଇ କାମ ପାଇଁ ବୋଲିକି ଆମ କାମ ଅଧା ରଖିକି ସେଇ କାମ ବିଷୟରେ ଆମେ ଧାଇବାକୁ ପଡୁଛି। ହାଲେଲୁୟା। హల్లెలూయా. అలాగనే మన ఇంటి వాళ్ళ కోసం కూడా చేసే పనులను మనం విడిచిపెట్టి వస్తున్నాం. ଆମର ଏଇ କୁଟୁମ୍ବର କାମ ବି ଆମେ ଛାଡ଼ିକି ବି ପଳଉଛୁ। అలాగనే ప్రియులారా, మనము దేవుని దృష్టికి మనల్ని మనం తగ్గించుకోవాలి. ଏକ ଭାଇ ଓ ଭଉଣୀମାନେ ଭଗବାନଙ୍କ ଦୃଷ୍ଟି ଛୋଟ ହେଇକି ରହିବାକୁ ପଡ଼ିବ କହୁଛନ୍ତି ପ୍ରଭୁ। మనల్ని మనం ఎప్పుడైతే తగ్గించుకోగలుగుతామో ଯେବେ ଯଦି ଭଗବାନ ଦୃଷ୍ଟିରେ ଆମେ ଛୋଟ ହେଇକି ରହିପାରିବା, అప్పుడు దేవుడు మనల్ని హెచ్చించడం ప్రారంభిస్తూ ఉంటాడు. ସେଇଠାରୁ ଭଗବାନ ଆମକୁ ବଡ଼ କରିବାକୁ ଚାହୁଁଛନ୍ତି। ହାଲେଲୁୟା। గమనించండి, పరిశుద్ధ లేఖనం సెలవిస్తూ ఉంది, ଧ୍ୟାନ ଦିଅନ୍ତୁ, ବାକ୍ୟରେ ଲେଖା ହେଇଛି 75వ కీర్తన 7వ వచనాన్ని మనం చూసినట్లయితే, 75వ కీర్తన 7వ వచనాన్ని మనం చూసినట్లయితే, పేజ్ నెంబర్ 491. దేవుడే తీర్పు తీర్చువాడు, ఆయన ఒకని తగ్గించును ఒకని హెచ్చించును. దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది, దేవుడే మనకు తీర్పు తీర్చువాడు, ఆయనే ఒకరిని హెచ్చిస్తాడంట, ఆయనే ఒకరిని తగ్గిస్తాడంట. ఈ మాటను విన్న సమయంలో మన హెచ్చింపు ఎవరి చేతిలో ఉంది? కొద్దిగా నోరు తెరిచి మాట్లాడండి అమ్మా. ముత్యాలు ఏమన్నా ఉన్నాయా నోట్లో? కొద్దిగా తీసి బైబిల్లో పెట్టండి, వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్దా కానీ అలా పెడితే మళ్ళీ మర్చిపోతావు. కొద్దిగా మాట్లాడండి అమ్మా బంగారం. మన హెచ్చింపు ఎవరి దగ్గర ఉందంట? దేవుని దగ్గర. ఒక వ్యక్తి తగ్గించబడుట ఎవరి దగ్గర ఉందంట? దేవుని దగ్గర ఉందంట. మన జీవితంలో మనం హెచ్చించబడాలి అంటే ଆମେ ଯଦି ଭଗବାନଙ୍କ ଆଗରେ ଯଦି ବଡ଼ ଲୋକ ହବାକୁ ଚାହିଁବାକୁ ହେଲେ నిన్ను నువ్వు హెచ్చించుకుంటే నువ్వు హెచ్చించబడవు. ତୁମେ ବଡ଼ ଲୋକ ହବାକୁ ଦରକାର ନୁହଁ।
నిన్ను నువ్వు తగ్గించుకుంటే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం. ହାଲେଲୁୟା। ଯେବେ ତୁମେ ଆପଣଙ୍କୁ ଆପଣ ଛୋଟ ବ୍ୟକ୍ତି ବୋଲିକି ଭାବୁଛ, ଭଗବାନ ସେମକୁ ବଡ଼ ବଡ଼ ବି ରଖି ବୋଲି କହୁଛନ୍ତି। ହାଲେଲୁୟା। హల్లెలూయా. ఎందుకంటే దేవుని లేఖనం సెలవిస్తుంది, దేవుడు తీర్పు తీర్చేవాడై ఉన్నాడంట. ଭଗବାନ ସବୁ ନ୍ୟାୟ ସବୁ କରିବେ ବୋଲି କହୁଛନ୍ତି। ଗୀତ ପଢିବା ଗୋଟେ ଶୁଣନ୍ତୁ, ଗୀତ ସଂଗୀତରେ 75 ଭାଗର 7ରେ ଲେଖା ହେଇଛି, ମାତ୍ର ପରମେଶ୍ୱର ବିଚାରକର୍ତ୍ତା ଅଟନ୍ତି। କେଉଁମାନେ ବିଚାର କରନ୍ତି? ପ୍ରଭୁ କରନ୍ତି ଆମ ପାଇଁ। ସେ ଏକକୁ ଅବନତ ଅନ୍ୟକୁ ଉନ୍ନତି କରନ୍ତି। ହାଲେଲୁୟା। ଛୋଟ ଲୋକକୁ ବଡ଼ କରିପାରିବେ, ବଡ଼ ଲୋକକୁ ଛୋଟ ବି କରିପାରିବେ। କୋଉମାନେ କରିପାରିବେ? ସଦାପ୍ରଭୁ କରିପାରନ୍ତି। ହାଲେଲୁୟା। హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథాన్ని మనం ధ్యానం చేసినట్లయితే, ఎవరైతే వారి వారి వ్యక్తిగత జీవితాన్ని తగ్గించుకుంటారో, చెప్పండి అన్న, ଯେଉଁମାନେ ଭଗବାନଙ୍କର ଦୃଷ୍ଟିରେ ଯେଉଁ ବ୍ୟକ୍ତି ଛୋଟ ହୋଇକି ରହିପାରିବ, ସେମାନଙ୍କୁ ଭଗବାନ ତମକୁ ମଙ୍ଗଳ କରିବେ, ପ୍ଲସ୍ ଭଲ ବି କରିବେ ବୋଲିକି ଆଜି ప్రభు అమ్మతో କଥା హౌଛନ୍ତି। ఎవరెవరైతే వారి వ్యక్తిగత అనుభవాల్ని ప్రభు ఎదుట తగ్గించుకుంటూ ఉంటారో, అప్పుడు దేవుడు వారిని హెచ్చిస్తారని దేవుని లేఖనం సెలవిస్తా ఉంది। ଯେଉଁ ଲୋକମାନେ ଛୋଟ ବ୍ୟକ୍ତି କରିକି ରହିପାରିବ ଭଗବାନଙ୍କ ଦୃଷ୍ଟିରେ, ଲୋକଙ୍କ ଦୃଷ୍ଟିରେ ନୁହଁ, ଭଗବାନଙ୍କ ଦୃଷ୍ଟିରେ ଭଗବାନ ତମକୁ ఉన్నత స్థితిରେ ରଖିବେ ବୋଲି କହୁଛନ୍ତି ప్రభు। ఈరోజు కొద్ది కన్ఫ్యూజన్గా ఉంది కదా, ప్రార్థన చేసుకోకపోతే ఇంతే ఉండిద్ది। అయితే వినండి, చాలా కంట్రోల్ చేసుకుంటున్నా ఈరోజు। ప్రతి బుధవారము మన బిట్టు అన్న చౌడవరంలో చెప్తూ ఉంటాడు ట్రాన్స్లేషన్, దానికోసం ప్రార్థన చేసుకొని వెళ్తాం, ఆ నడిపింపు బాగానే ఉండిద్ది। ఈరోజు సడన్గా వచ్చేసింది, మీరు కూడా కొద్దిగా అర్థం చేసుకుంటారని ప్రభు పేరిట మిమ్మల్ని నేను వేడుకుంటున్నాను। గమనించండి, పరిశుద్ధ గ్రంథంలో మీకు ఒక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను। ଧ୍ୟାନ ଦିଅନ୍ତୁ, ବାକ୍ୟ ଦ୍ୱାରା ଆଉ ଗୋଟେ ବ୍ୟକ୍ତିକୁ ମଝିରେ ରଖିବି। లూకాసు వార్త 18వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదివినట్లయితే, లూకాసు వార్త 18వ అధ్యాయం 14వ వచనం, పేజ్ నెంబర్ 71। అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళెనని మీతో చెప్పుచున్నాను। తను తాను హెచ్చించుకొనివాడు తగ్గింపబడుననియు, తాను చూడండి ఇక్కడ రాయబడి ఉంది, తను తాను హెచ్చించుకొని వాడు తగ్గించబడిననియు, తను తగ్గించుకొని వాడు హెచ్చించబడినని దేవుని లేఖనం సెలవిస్తా ఉంది। అతడి కంటే ఇతడు అంటే ఎవరికంటే ఎవరంటే, మన జీవితాల్లో మనం గమనిస్తూ ఉంటాం, చాలా నీతి కార్యాలు మనం చేస్తూ ఉంటాం, నీతి కార్యాలను చేసేవారిని కూడా మనం చూస్తూ ఉంటాం। ଲୁକା ସୁବାର୍ତ୍ତାରେ 18 ନମ୍ବର ଭାଗରେ 14ରେ ଲେଖା ହେଇଛି, ଶୁଣନ୍ତୁ। ମୁଁ ତୁମମାନଙ୍କୁ କହୁଅଛି ଯେ ଲୋକ ନୁହେଁ ବରଂ କର ଆଦାୟକାରୀ ଧାର୍ମିକ ଗଣିତ ହୋଇ ନିଜ ଘରକୁ ଚାଲିଗଲା। କାରଣ ଯେ କେହି ଆପଣାକୁ ଉନ୍ନତି ବୋଲି ଦେଖାଏ ତାହାକୁ ନତ କରାଯିବ, କିନ୍ତୁ ଯେ ଆପଣାକୁ ନତ କରେ ତାହାକୁ ଉନ୍ନତି କରାଯିବ। ଇଏ ବାକ୍ୟରେ ଲେଖା ହେଇଛି ଯେ ଯେଉଁମାନେ ଗର୍ଭରେ କହୁଛନ୍ତି ମୁଁ ବଡ଼ ବୋଲିକି, ଭଗବାନ ସେମାନଙ୍କୁ ଛୋଟ କରିଦେଉଛନ୍ତି। ଯେଉଁମାନେ ମୁଁ ଭଗବାନ ଦୃଷ୍ଟିରେ ଛୋଟ ହେଇଗଛି, ପ୍ରଭୁ ଆଜିଠାରୁ ସେମାନଙ୍କୁ ବଡ଼ କରିବେ ବୋଲି କହୁଛନ୍ତି। ହାଲେଲୁୟା, హల్లెలూయా। ఈ అధ్యాయంలో ఈ 14వ వచనం పైన మనం చదివినట్లయితే పరిసేయుని గురించి, సుంకరుని గురించి రాయబడి ఉంది। 13 ନମ୍ବର ଭାଗରେ ଲେଖା ହେଇଛି, ଫରିସୀ ବିଷୟରେ ଲେଖା ହେଇଛି, ସେଟାକୁ ଆମେ ପଢିକି। అయితే పరిసేయుడు తన వ్యక్తిగత జీవితాన్ని తను హెచ్చించుకుంటూ ఉన్నాడు। ఈ ఫరిసీ వ్యక్తి ତାଙ୍କେ ଧର ତାଙ୍କେ ମୁଁ ବଡ଼ ବୋଲିକି ତାଙ୍କେ ଇଏ ବାକ୍ୟରେ ଲେଖା ହେଇଛି, ସେଟାକୁ ପଢିବା ଆମେ। సుంకరిగా పిలువబడుతున్న ఈ వ్యక్తి తను తగ్గించుకొని ఉన్నాడు। ଯେଉଁ ସୁଙ୍କରୀ ଯେଉଁମାନେ ଅଛନ୍ତି ବ୍ୟକ୍ତି, ସେମାନେ ଭଗବାନ ଦୃଷ୍ଟିରେ ଛୋଟ ହେଇକି ଅଛନ୍ତି। అయితే తను హెచ్చించుకున్న పరిసేయుడేమో క్షమించబడలేదు। ଫରିସୀ ଯେଉଁ ଫରିସୀ ଥିଲା, ସେଇ ଫରିସୀ କ'ଣ କହୁଥିଲେ, ମୁଁ ବଡ଼ ଲୋକ, କାରଣ ତାଙ୍କୁ କ୍ଷମା ବି କିଛି ବି ମିଳିଲା ନାହିଁ।
సుంకరి ఏమో తను తగ్గించుకున్నాడు కనుక దేవుడు సుంకరిని హెచ్చించినట్లుగా లేఖనం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. ये सुंकरिया व्यक्ति भगवान को दृष्टि छोट लोग थिला बिलिकी भगवान तांको बड़ लोग करथिले. हालेलुया. మన జీవితంలో కూడా మన వ్యక్తిగతంగా మనల్ని మనం తగ్గించుకొని బ్రతకాలి. आम जीवन रे भी आम छोट लोक भी रहा बहुत भल भगवान को प्रेम करुछंती. మన జీవితంలో మనము ఎంత మంచి కార్యాలు చేసినా కొంతమంది మనల్ని రెచ్చగొడుతూ ఉంటారు. मनुष्य जीवन रे भल काम करिया समय रे केते लोक दृष्टि रे कोन होचे भल काम करिया को केबे करिया को चाहसे भी दउनति आम मानको. ఒక రోజున నేను ఒక వ్యక్తికి సహాయం చేశానండి. అతనన్న మాటలకి నాకు చాలా కోపం వచ్చింది. जड़े व्यक्ति की जड़े साहाय्य मागिथिला समय रे से भाई साहाय्य करथिले सेई गोटे दिन सेई तांको केमिति गोटे तांको राग बंधन हैला जे आउ कथावार्ता हेई पाइले नाही बिली कहउछंती भाई सुनिबा आज. అయితే ఆయన చాలా సీరియస్ గా మాట్లాడుతూ ఉన్నాడు, నాతో కోపంతో మాట్లాడుతూ ఉన్నాడు. बहुत रागरे से तांके कथावार्ता करुछंती. అతని కోపాన్ని చూస్తే అతనికి సహాయం చేసిన నాకు కూడా చాలా కోపం వస్తూ ఉంది. सेई व्यक्ति की साहाय्य कराइथिला अंकु रागियार कारण कोन. నాకు వెంటనే ఒక వాక్యం ఒకటి జ్ఞాపకం వచ్చిందండి. सेई समय रे परिचित वाक्य रे गोटे तांको गोटे आलोचना आस्थिला. నరుని హృదయములో చెలరేగే కోపమంట దేవుని నీతిని చెరిపివేస్తుందంట. मनुष्यर राग भगवानଙ୍କର वाक्य किछि भी करि परिबो नाही. ఆ మాట నాకు జ్ఞాపకం వచ్చిన వెంటనే सेई कथा मग आलोचना आसिला समय मरे నేను ఏం చేశానంటే मु कोन करथिली से समय रे बेले వెంటనే నాలో ఉన్న కోపం అంతటిని నేను తీసివేసుకున్నాను. मो पाखरे जतिकी राग अनुराग थिला से जगह मु दूर करिथेतिली. దీని వలన నాకు కలిగిన లాభం ఏందో తెలుసా? मु सेई राग छाडिया परबरे मते कोन मते मिलिथिला. అయితే ఇది మా ఊరు సెంటర్లో జరుగుతూ ఉంది. ఇదంతా వేరే అతను నా మీద కోపపడడం, నేను అతను ఎంత కోపపడినా నేను మౌనంగా ఉండడం అనేది ఒక సెంటర్లో జరుగుతూ ఉంది. से भाईंकर से ग्राम रे ई सब घटना घटुची. మా ఊర్లో ఒక అధికారి ఉన్నాడండి, మా ఊరు ప్రెసిడెంట్ గారు ఉన్నారు. तांको गाँ रे तांकर अधिकार मुख्यमंत्री तांको केई भी अछंती जणे. ఆయన దూరంగా ఉండి చూస్తూ ఉన్నాడంట. सेई दूर ठिया की देखुथिले. ఆయన దూరంగా ఉండి నన్ను గమనిస్తూ ఉన్నాడు. सेई दूर ठिया की व्यक्ति की चाहुथिले. వాస్తవానికి నాలో కూడా ఉంది కోపం, కానీ కోపం కనపడిద్దా? से भाईंको हृदय रे भी राग थिला मात्र राग दुसिबो केबे नाही. మనలో ఉన్న కోపం ఎదుటివానికి కనపడాలంటే మన మన ముఖము ఎలా మారిద్దంటే అదొక రకంగా మారిపోతా ఉంది. అవునా కాదా? मनुष्यर राग विचार आसिला समय रे मनुष्य को देखिबा केमिति राग अछि बोली कि तांको मुहर जणा पड़ी जिवो. ఆ సమయంలో ఆ అధికారి మమ్మల్ని గమనించి తర్వాత కొంత సమయం ఆగిన తర్వాత ఎవరోళ్ళ మాట వెళ్ళిపోయాము. కానీ ఒకరోజు ఏం జరిగిందంటే వారికి ఒక అవసరం వచ్చింది, వారికి ఒక ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లము ఎక్కడికి వెళ్తే తీరిద్ది అంటే మనోనేత్రాల్లో ఉన్న కిరణ్ పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే తీరిద్ది అని దేవుడు వారికి ఆలోచన ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. जो व्यक्ति भाई को असुविधा राग पड़ी से व्यक्ति की इमिति गोटे सामान्य गोटे कथा आसला जे से भाई पाखु आसिले से जगह काम हम बोलिकी से प्रभु तांको विचार आलोचना देथिले. ఆ తర్వాత వారి కుటుంబంలో ఒకరు మన ప్రార్థన మందిరానికి వచ్చారు. तांको कुटुंब जड़े व्यक्ति आम प्रार्थना मंदिर को आसीथिले. వాళ్ళు వచ్చి చక్కగా దేవుని మాటలు విన్నారు, ఆ తర్వాత వెళ్ళిపోయారు. भगवानकर वाक्य शुणिकी तांके घर को चली जाउथिले. ఒక రోజున అనుకోకుండా నేను అటువైపు వెళ్తూ ఉంటే गोटे दिन चल चली गला समय मरे भाई ఆ ఊరు అధికారి రోడ్డు మీద అలా నిలబడి ఉన్నాడండి. से अधिकारी ग्राम से रोड पर ठिया देखुले जे అతను నన్ను పిలిచి చెప్తా ఉన్నాడు, ఒక రోజున నీకు ఇంకొక అతనికి గొడవ జరిగింది కదా, ఆ టైంలో ఇదిగో నేను మా ఇంటికి నుంచి చూస్తూనే ఉన్నాను, కానీ అప్పుడు నువ్వు చాలా మౌనముగా ఉన్నావు. అప్పటి నుంచి ఎందుకో నీవంటే నాకు తెలియని ఏదో అభిమానం అని ఆ వ్యక్తి నాతో చెప్పడం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. हालेलुया. से ग्राम अधिकारी कहउछन जे मु गुटे दिन देखिथिली मु झगड़ा करिया समय मरे एते साइनेस रहिथिले बिली कि मु आंगे सिके ओड आंसर दउछन तांको मनको. గమనించండి ప్రియులారా, వాస్తవానికి ఆ అధికారిని మనము కలవగలుగుతామండి? కలవలేము. ఆ అధికారి మనతో ప్రేమగా మాట్లాడడానికి సమయాన్ని కేటాయిస్తాడా?
కేటాయించడు. కానీ ఎందుకు తానంతట తాను మనల్ని పిలిచి మనతో మాట్లాడుతూ ఉన్నాడంటే, ఒక సందర్భంలో నాలో ఉన్న కోపాన్ని నన్ను నేను తగ్గించుకొని ఒక వ్యక్తితో నేను సమాధానముగా మాట్లాడడాన్ని బట్టి ఆ వ్యక్తి తన ప్రేమను నా ఎడల కనపరచగలిగాడు. దేవునికి మహిమ కలుగును గాక. ହାଲେଲୁୟା। ସେଇ ଅଧିକାରୀ ଲୋକମାନଙ୍କୁ ଆମେ ଯାଇକି ଆମେ ଅଧିକାର ପାଖକୁ ଯାଇକି ଆମେ କଥା ହେବା ଭୟ 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 ଲାଗିବ, କାହିଁକି ଭଗବାନଙ୍କର ହୃଦୟ ଏମିତି ତାଙ୍କର ହୃଦୟ ଚେଞ୍ଜ କରିକି ଅଧିକାରଙ୍କ ପାଖକୁ ମୋ ଭାଇଙ୍କ ପାଖକୁ ପଠେଇକି ତାଙ୍କ ସମାଧାନ ଦେଇଥିଲେ। ହାଲେଲୁୟା। హల్లెలూయా. అప్పటి వరకు నేనెవరో కూడా అతనికి తెలియదు. ସେ ପର୍ଯ୍ୟନ୍ତ ଭାଇ ସେମାନେ କିଏ ଏମାନେ କିଏ ଆଙ୍କେ ଜାଣି ନାହାନ୍ତି। అలాంటిది ఒక ఉన్నతమైన అధికారి మనల్ని పిలిచి మనల్ని ప్రేమతో మాట్లాడుతున్నాడంటే అది ఎంత గొప్ప విషయము. ଅଧିକାର ଡାକିକି ଯଦି କଥାବାର୍ତ୍ତା ହେଲା କେତେ ଧନ୍ୟତା ମୁଁ ଥିବ ନାଇଁ କି? మన జీవితంలో మనము ఘనతను పొందాలి అంటే మన వ్యక్తిగత అనుభవంలో మనల్ని మనము తగ్గించుకునే వారమై మనం ఉండాలి. ଯଦି ସେଇ ଧନ୍ୟତା ଆମକୁ ଯଦି ଲୋଡ଼ା ହେବାକୁ ଅଛି, ଆମେ ଭଗବାନଙ୍କର ସନ୍ନିଧିରେ ଛୋଟ ହେଇକି ରହିଲେ ମିନ୍ସେ ଆମେ ସେ ଧନ୍ୟତା ପାଇପାରିବା। ఎన్ని వాక్యాలు విన్నా, ఎంత భక్తి మనము చేస్తూ ఉన్నా, తగ్గింపు అనుభవం అనేది మనలో కనబడలేదు అంటే అర్థమైందో తెలుసా? କେତେ ବାକ୍ୟ ଶୁଣିଲେ ବି, କେତେ ଆମେ ଯଦି ଜୀବନରେ ବଞ୍ଚିଲେ ବି ମଧ୍ୟ ଯଦି ଆମର ଯଦି ଛୋଟ ମଣିଷ ନଥିବ କିଛି ଲାଭ ନାହିଁ। లోకంలో ఒక సామెత ఉందండి. ଗୋଟିଏ ଲୋକ ବିଷୟରେ ଗୋଟେ କଥା ଗୋଟେ କହୁଛି ଶୁଣନ୍ତୁ। ఏందో తెలుసా మీకు అది? అన్నీ ఉన్నోడంట అణిగిమణిగి ఉంటాడంట, ఏమీ లేనోడేమో ఎగిసి పడుతున్నాడంట. నిజమే. మన జీవితాల్లో ఈ మాటను మనము ఖచ్చితంగా గమనించాలి. ఊరకూరకనే మనలో కోపము చెలరేగుతూ ఉంది అంటే మనలో ఏమీ లేదనే అర్థం. ଗୋଟିଏ ମଣିଷ ପାଖେ ଯଦି ଧନ ଯଦି ଥିବ, ସେ ଧନ ନଥିଲେ ବି ଆଗ ବଞ୍ଚିପାରିବ। ଯେଉଁ ମଣିଷ ପାଖେ ଧନ ନଥାଉଛି ସେମାନେ ଥିଲା ପରି ହେଉଛନ୍ତି। ତାର ମିନିଂ କ'ଣ ବେଲେ, ଅର୍ଥ କ'ଣ ବେଲେ, ଧନ ନଥିବା ସମୟରେ ଆମକୁ ରାଗ ଅଧିକ ପ୍ରଚଣ୍ଡ ରାଗ ଆଉଛି, ଯାହା ପାଖେ ଧନ ଥାଉଛି ତାଙ୍କ ମାନଙ୍କୁ ରାଗ ଆସୁନାହିଁ ବୋଲିକି ଆଜି ବାକ୍ୟ ପ୍ରଚାର କରାଯାଉଛି। గమనించండి ప్రియులారా, ఇంకొక విషయాన్ని కూడా మీకు వాస్తవంగా చూపిస్తాను. ఇది కూడా నా చేతిలో చిల్లర ఉంది కదా, ఆ చిల్లర దీని వాల్యూ ఎంత? 7 రూపీస్, 7 రూపాయలు, అవునా కదా? ఈ చూస్తానికి 7 రూపాయలే, కానీ ఏదైనా డబ్బాలో వేసి ఇట్లా ఊపితే 1,00,000 రూపాయలు గొడవ చేసినట్టుగా గొడవ చేస్తాయి, అవునా కదా? అదే ఒక 10 రూపాయల కాగితం ఆ డబ్బాలో వేయి, ఎంత ఊపినా శబ్దం వచ్చిద్దా? ఒక 1000 రూపాయలే, ఎంత ఊపినా శబ్దం వచ్చిద్దా? నీ ఎదుట ఎవరన్నా ఎగిసి పడుతున్నాడంటే అడు చిల్లర కంటే దారుణమని ఊహించుకో. అప్పుడు నీలో ఉన్న కోపం నువ్వు అణుచుకోగలుగుతావు. దేవునికి స్తోత్రం। ହାଲେଲୁୟା। హల్లెలూయా। ଯେଉଁମାନେ ଆମ ଉପରେ ଯଦି ରାଗିଆ ମଣିଷ ଥାଉଛନ୍ତି, ସେ ରାଗିଆ ସମୟରେ ଆମେ ଯଦି ସାଇଲେନ୍ସ କରି ରହିଯିବା ସବୁଠୁ ଭଲ। అలా మనం అనుకోగలిగితేనే ఈ లోకములో ఉన్న వాటిని మనము జయించగలిగేది। ସେଇ କଥା ଯଦି ଆମେ ଭାବିକି ଯଦି ସ୍ଥାୟୀରେ ରହିପାରିବ, ଲୋକମାନେ ଆମେ ସବୁ ଡେଇଁକି ଯାଇପାରିବା। ఈ లోకములో ఉన్న ఘనతను, ఆశీర్వాదాన్ని, అభివృద్ధిని మనము పొందాలి అంటే ఈ ଲୋକଙ୍କ ବିଷୟରେ ଯଦି ଆମେ ଘନତା ଧନ୍ୟବାଦ ଆମେ ପାଇବାକୁ ହେଲେ దేవుని దృష్టికి మనల్ని మనము తగ్గించుకునే వారమై ఉండాలి। ଭଗବାନଙ୍କ ଦୃଷ୍ଟିରେ ଆମେ ଛୋଟ ପିଲା ବି ରହିବାକୁ ପଡିବ। ହାଲେଲୁୟା। హల్లెలూయా। నా ప్రియులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ଭାଇ ଭଉଣୀ ମାନେ, దేవుని లేఖనం సెలవిస్తా ఉంది, ଭଗବାନର ବାକ୍ୟରେ ଲେଖାଯାଇଛି ଯେ నీవు మనుషుల ఎదుట తగ్గించుకుంటే నిన్ను చులకనగా చూస్తారు। ମଣିଷଙ୍କ ଆଗରେ ତୁମେ ଛୋଟ ପିଲା ରହିବ, ମଣିଷ ତୁମକୁ ଆହୁରି ହଇରାଣ କରିବେ। మన మంచితనాన్ని చాలా మంది అలసుగా తీసుకుంటారు। ଆମେ ଯଦି ଭଲ ରହିଥିବା ହେଲେ ଆମକୁ ଆହୁରି ଖରାପ ବୋଲି ଭାବିବେ। కానీ దేవుని లేఖనం అంటుంది, నువ్వు మనుషుల దృష్టికి కాదు తగ్గించుకోవాల్సిందే। ଭଗବାନ କହୁଛନ୍ତି ତୁ ମଣିଷ ଦୃଷ୍ଟିରେ ତୁ ଭଲ ରହିବାକୁ ପଡିବନି, ମୋ ଦୃଷ୍ଟିରେ ତୁ ଛୋଟ ପିଲା ଭଲ ରହିବାକୁ ପଡିବ ବୋଲି କହୁଛନ୍ତି। ହାଲେଲୁୟା। దేవుని దృష్టికి మనల్ని మనం తగ్గించుకోవాలి। ଭଗବାନଙ୍କ ଦୃଷ୍ଟିରେ ଆମେ ଛୋଟ ହେଇକି ରହିବାକୁ ପଡିବ। ఎందుకంటే నీవు దేవునిని బట్టి నిన్ను నువ్వు తగ్గించుకోగలిగినట్లయితే ఒక రోజు రాబోతూ ఉంది, దేవుడు నిన్ను హెచ్చించబోతూ ఉన్నాడు। ହାଲେଲୁୟା। ଗୋଟେ ଦିନ ସେଇ ସମୟ ଆସୁଛି ଆମ ପାଖକୁ, ଭଗବାନ ଆମକୁ କେବେ ହେଲେ ଗୋଟେ ଦିନ ଆମକୁ ଭଲ କରିବେ ବୋଲି, ବଡ ମଣିଷ କରିବେ ବୋଲି କହୁଛନ୍ତି। ହାଲେଲୁୟା। నిన్ను నువ్వు తగ్గించుకుంటూ ఉండగా
ఎవరైతే నిన్ను హేళన చేశారో, నిన్ను నువ్వు తగ్గించుకుంటూ ఉండగా ఎవరైతే నిన్ను చూసి నవ్వుతూ ఉన్నారో, ଯୋଉମାନେ ତୁମେ ଯଦି ସ୍ଥାୟୀରେ ରହିଲା ବେଳେ ତୁମକୁ ଯୋଉମାନେ ହଇରାଣ କରୁଛନ୍ତି, ଯୋଉମାନେ ତୁମକୁ କଷ୍ଟ ଦଉଛନ୍ତି, వారి ఎదుటే మన దేవుడు మనల్ని హెచ్చించును గాక. ସେଇ ବ୍ୟକ୍ତି ଆଗରେ ଆମମାନଙ୍କୁ ଭଗବାନ ଠିଆ କରି କହୁଛନ୍ତି ହାଲେଲୁୟା. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో ఇంకా మనం చదువుతూ ఉన్నట్లయితే దేవుడు మనల్ని హెచ్చించాలంటే మనం ఏం చేయాలంటే, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి ఉంది. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి ఉంది. పేజ్ నంబర్ 168. పాత నిబంధన. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఆమేన్. హల్లెలూయా. ఉన్నారమ్మా ఎడా? హల్లెలూయా. కొద్దిగా గట్టిగా చెప్పండి అమ్మా, అసలుకి నీరసం వచ్చింది. దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ଦ୍ୱିତୀୟ ବିବରଣ 28 ଭାଗରେ 1ରେ ଲେଖା ହେଇଛି ଯେ ମୁଁ ଆଜି ସଦାପ୍ରଭୁ ତୁମ ପରମେଶ୍ୱରଙ୍କ ଯେଉଁ ଯେଉଁ ଆଜ୍ଞା ତୁମକୁ ଆଦେଶ କରୁଅଛି ସେଇ ସବୁ ମାନିବା ପାଇଁ କରିବା ପାଇଁ ଯଦି ତୁମେ ତାଙ୍କ ରବର ଯତ୍ନପୂର୍ବକ କର୍ଣ୍ଣପାତ କରିବ ତେବେ ସଦାପ୍ରଭୁ ତୁମ ପରମେଶ୍ୱର ପୁସ୍ତକ ସମସ୍ତ ଦେଶୀୟ ଲୋକଙ୍କ ଅପେକ୍ଷା ତୁମକୁ ଶ୍ରେଷ୍ଠ କରିବେ ବୋଲି କହୁଛନ୍ତି. చూడండి, దేవుడు మనల్ని హెచ్చించాలంటే మొదట మనల్ని మనం తగ్గించుకోవాలి. రెండో పాయింట్, దేవుడు మనల్ని హెచ్చించాలంటే దేవుని లేఖనం సెలవిస్తుంది మనము దేవుని మాట వినాలి. ଭଗବାନ ଯଦି ଆମକୁ ଯଦି ବଡ଼ କରିବାକୁ କହିବେ ତାଙ୍କର ଆଜ୍ଞା ଆମେ ରଖିବାକୁ ପଡ଼ିବ. ତାଙ୍କ ଆଜ୍ଞା ହେଲେ କ'ଣ? ତାଙ୍କର କଥା ମାନିବାକୁ ପଡ଼ିବ. ఆజ్ఞ కాదు, దేవుని మాట. ఆజ్ఞ సెకండ్ స్టెప్. నీవు మొదట దేవుని మాటను వినాలి. ଭଗବାନଙ୍କର କଥା ଶୁଣିବାକୁ ପଡ଼ିବ. దేవుని మాట విన్న వారి జీవితాలు ఎలా ఉంటాయో చెప్పమంటారా? ଭଗବାନଙ୍କର କଥା ଶୁଣିଲେ ତାଙ୍କ ଜୀବନରେ କ'ଣ ଘଟିବାକୁ ପଡ଼ି ଜାଣିଛ ନା? దేవుని మాటకు ఎవరైతే విధేయులై ఉంటారో వారి ఆశీర్వాదం ఎంత మటుకుంటుందో మీకు తెలుసా? ଭଗବାନଙ୍କର ଯଦି ତାଙ୍କ କଥା ଶୁଣିକି ଯେଉଁମାନେ ତାଙ୍କ କଥାରେ ରହିପାରିବେ ତାଙ୍କର ଆଶୀର୍ବାଦ ବହୁତ ଭଲ ଥାଉଛି. ఈ రోజుల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే దేవుని మాటను చాలా మంది గ్రహించలేకపోతూ ఉన్నారు. ଆଜିକାଲି ଦୁନିଆରେ ଭଗବାନଙ୍କର କଥାବାର୍ତ୍ତା କେଉଁମାନେ ଶୁଣି ନାହାନ୍ତି. దేవుని మాటను చాలా మంది అనుసరించలేకపోతున్నారు. ଭଗବାନଙ୍କର କଥା କୋଉମାନେ ଶୁଣି ପାରୁନାହାନ୍ତି. దేవుని మాటను వినలేని స్థితిలో ఉన్నప్పటికీ ଭଗବାନଙ୍କର କଥା ନ ଶୁଣିଲା ପରେ మనుషుల మాటకు చాలా మంది లోబడి అనుభవం కలిగి ఉన్నారు. ମଣିଷର କଥା ଶୁଣିବାକୁ ଅଧିକ ଲୋକ ଅଧିକ ଆଶା କରିକି ରହୁଛନ୍ତି. మనుషుల మాటలు ఎలాంటివో తెలుసా? ମଣିଷର କଥାବାର୍ତ୍ତା କେମିତି ଅଛି ଜାଣିଛ? మోసకరమైన మాటలు, మనుషుల మాటలు. ମଣିଷ କଥା ହେଲା ସବୁଠୁ ମିଛ କଥା. దేవుని మాటలు ఎలాంటివో తెలుసా? ଭଗବାନଙ୍କର କଥା କେମିତି ଜାଣିଛ? చచ్చిన వ్యక్తిని కూడా తిరిగి లేపగలిగిన శక్తి కలిగినది దేవునికి స్తోత్రం. ମରିଆ ମଣିଷ ପୁଣି ଆଉଥରେ ବଞ୍ଚିବେ ବୋଲିକି ଭଗବାନଙ୍କର ଅନୁସାରେ ଲେଖା ହେଇଛି. ହାଲେଲୁୟା. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డ, ప్రియమైన ଭାଇ ଭଉଣୀ ମାନେ, నువ్వు మనుషుల మాటలు వింటున్నావా? దేవుని మాటను వింటున్నావా? ମଣିଷର କଥାବାର୍ତ୍ତା ଶୁଣୁଛ, ଭଗବାନଙ୍କର କଥାବାର୍ତ୍ତା ଶୁଣୁଛ ବୋଲିକି ପ୍ରଭୁ ଆଜି ତମକୁ କହୁଛନ୍ତି. అబ్రహాము దేవుని మాటను విన్నాడు కనుకనే ଅବ୍ରାହମ ଭଗବାନଙ୍କର କଥାବାର୍ତ୍ତା ଶୁଣିବା ପରେ అన్ని విషయాలలో అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. ସବୁ ବିଷୟରେ ଅବ୍ରାହମକୁ ଆଶୀର୍ବାଦ କରିଥିଲେ ପ୍ରଭୁ. మరి నువ్వు దేవుని మాటను వినగలుగుతున్నావా? ତୁମେମାନେ ସମସ୍ତେ ଭଗବାନଙ୍କର କଥା ଶୁଣୁଛ? దేవుని స్వరమును నువ్వు వినగలుగుతున్నావా? ଭଗବାନଙ୍କର ସ୍ୱର କେମିତି ଅଛି ଜାଣିପାରୁଛ? దేవుని మాటను నువ్వు వింటే దేవుని లేఖనం సెలవిస్తా ఉంది సమస్త జనుల కంటే దేవునిని హెచ్చిస్తాడంట. ఆమేన్. ଭଗବାନଙ୍କର କଥା ଶୁଣିଲେ ସମସ୍ତ ଲୋକ ଆଗରେ ତମକୁ ଶ୍ରେଷ୍ଠ କରିବେ ବୋଲି ପ୍ରଭୁ କହୁଛନ୍ତି. ఆమేన్. ହାଲେଲୁୟା. హల్లెలూయా. సమస్త జనులంటే ఎవరో తెలుసా మీకు? ସମସ୍ତ ଲୋକ ବୋଲେ କ'ଣ? ఏనా చెప్పేశావా? సమస్త జనులు అంటే బాగా ఎండాకాలంలో మంచి ఫ్రిడ్జ్ తెచ్చుకుంటారు వారు జనులు. మంచి టీవీ తెచ్చుకుంటారు, మంచి కూలర్ తెచ్చుకుంటారు, లేదంటే వారికి ఏదన్నా వ్యాపారంలో మంచి లాభం కలిగితే ఏదన్నా వస్తువు కొనుక్కుంటారు. ସେମାନଙ୍କୁ ଯାହା ଘରେ ଟିଭି, ଫ୍ରିଜ,
ଯେକୌଣସି କୁଲର ଫୁଲର କିଣିକି ରଖୁଛନ୍ତି ସେମାନଙ୍କୁ କହୁଛନ୍ତି ବୋଲି କହୁଛନ୍ତି ଭାଇ ଆମର। అలా వాళ్ళు ఏదైనా వస్తువు కొన్నా ఏదైనా తెచ్చుకున్నా మనం వాళ్ళ వైపు చూసి అబ్బా ఈ సంవత్సరం చూడు పలానా వాళ్ళు పలానా తెచ్చుకున్నారు అంటారు చూడండి। ଏବେ ତମ ଘର ପଡ଼ିଶା କୋଉମାନେ ଟିଭି ଧରିକି ଆଇଲେ ତମକୁ କେତେ ଆଶ୍ଚର୍ଯ୍ୟ ଲାଗୁଛି, ଆମ ନୂଆ ଟିଭି ଧରିକି ଆଇଛି ବୋଲି କହୁଛନ୍ତି। నువ్వు ఎవరినైతే చూసి అది తెచ్చుకున్నారు ఇది తెచ్చుకున్నారు అనుకుంటున్నావో ଯୋଉ ବ୍ୟକ୍ତି ଧରିକି ଆଇଲା ପରେ ତୁମେ ଯଦି ଭାବୁଛ ମନରେ ସେଇଟା ଧରିକି ଆଇଲା ଏଇଟା ଧରିକି ଆଇଲା ବୋଲିକି, నీవు దేవుని మాటను వింటే వారికంటే నిన్ను హెచ్చిస్తాడు దేవుడు। దేవునికి స్తోత్రం। ସେଇ ସମୟରେ ଭଗବାନଙ୍କର କଥା ଶୁଣିଲେ ଭଗବାନ ତମକୁ ତାଠୁ ଅଧିକ ଶ୍ରେଷ୍ଠ ବି ଦେବେ ବୋଲିକି ପ୍ରଭୁ କହୁଛନ୍ତି। నీవు దేవుని మాటను వినగలిగినట్లయితే అరాకొరా జీవితంతో నిన్ను సర్దుపిచ్చేవాడు కాదు యేసయ్య। ଭଗବାନଙ୍କର କଥା ଶୁଣିଲେ ତମକୁ ସବୁ ଜାଗାରୁ ଶ୍ରେଷ୍ଠ କରିବେ ବୋଲି ପ୍ରଭୁ କହୁଛନ୍ତି। సమస్త జనుల కంటే నీ ఇరుగు పొరుగు వారి కంటే నేను హెచ్చిస్తానని దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు। ସମସ୍ତ ଲୋକ ଆଗରୁ ସମସ୍ତ ଜନ ଆଗରୁ ସମସ୍ତଙ୍କୁ ମୁଁ ତମ ଭଲ ରଖିବି ବୋଲିକି ପ୍ରଭୁ କହୁଛନ୍ତି। నా ప్రియ దేవుని బిడ్డలారా, ପ୍ରିୟମାନ ଭାଇ ଭଉଣୀ ମାନେ, మీరు సమస్త జనుల కంటే హెచ్చించబడాలి అంటే ସମସ୍ତ ଅନ୍ୟ ଜଣ ତମ ଯଦି ଭଲ ରହିବାକୁ ପଡିବ ବୋଲେ నీవు ఎవరినన్ను చూసినప్పుడు వారు నీకంటే ఎక్కువ స్థితిలో ఉన్నారా, ତୁମେ ଦେଖିବା ସମୟରେ ସେଇ ତୁମ ଅନ୍ୟ ବ୍ୟକ୍ତି ଯଦି ଅଧିକ ସମ୍ପତ୍ତି ଅଛି ବୋଲି ଭାବୁଛ ବୋଲିକି, వారి స్థాయి అత్యధికముగా ఉన్నదా, ତାଙ୍କ ସ୍ଥାୟୀ ଭଲ ଅଛି ବୋଲି ତୁମେ ଭାବୁଛ କି, ఎవరు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థాయిలో ఉన్నా ଯୋଉ ସ୍ଥିତିରେ ଥିଲେ ବି ଯୋଉ ସ୍ଥାୟୀରେ ଥିଲେ ବି నీవు దేవుని మాటను వినగలిగినట్లయితే దేవుడు వారి కంటే నేను హెచ్చించును గాక। ଆମେନ୍। ସେଇ କହୁଛନ୍ତି ପ୍ରଭୁ ତୁମେ ସେଇ ଜାଗା ନ ଦେଖିକି ମୋ ବାକ୍ୟ ଯଦି ଶୁଣିବ ମୋ ବାକ୍ୟ ଅନୁସାରେ ଚାଲିବ ବୋଲେ ମୁଁ ତମ ସମ୍ମୁଖକୁ ଶ୍ରେଷ୍ଠ କରିବି ବୋଲି କହୁଛନ୍ତି ପ୍ରଭୁ। ఇప్పటి వరకు నీవు మనుషుల మాటలు విని మనుషుల మాటల ప్రకారం నడుచుకుంటూ నీ జీవితాన్ని వ్యర్థం చేసుకున్నావేమో। ଦେଖ ଆଜି ତୁମେ ଯଦି ମଣିଷର କଥା ଶୁଣିକି ଆଜି ମଣିଷର କଥା ଶୁଣିକି କଥା ଚାଲିବ ତୁମେ ପଳେଇଛ ଯଦି, మనుషుల మాటలు విని వారి మాటలను నమ్మి నిన్ను నువ్వు నష్టపరుచుకున్నావేమో। ମଣିଷର କଥା ଶୁଣିକି ତୁମେ ନଷ୍ଟ ହେଇଯାଇଛ କି? ఈ మధ్యాహ్న వేళ సమయంలో నువ్వు ఒక తీర్మానానికి రాగలిగినట్లయితే, ଇଏ ଖରାବେଳ ସମୟରେ ତୁମେ ଯଦି ଭଗବାନଙ୍କ ସନ୍ନିଧିକୁ ତୀର୍ମାନ ଆସିବ ବୋଲେ ఒక రోజు రాబోతూ ఉంది, ଗୋଟିଏ ଦିନ ଆସୁଛଇ దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది। ଭଗବାନଙ୍କର ବାକ୍ୟରେ ଲେଖା ହେଇଯାଇଛି ଯେ పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చూసినట్లయితే, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం మీరే చదవండి। పేజ్ నెంబర్ 192। ହାଲେଲୁୟା। 1 ନମ୍ବର ପେତୁ 5:6 ଲେଖା ଯାଇଛି ଯେ ଅତଏବ ଈଶ୍ୱରଙ୍କ ବଳବନ୍ତ ହସ୍ତ ତଳେ ଆପଣ ଆପଣଙ୍କୁ ନତ କର, ଯେପରି ସେ ତୁମମାନଙ୍କୁ ଯଥା ସମୟର ଉନ୍ନତି କରିବେ। ହାଲେଲୁୟା। హల్లెలూయా। ఇక్కడ తెలుగులో రాయబడి ఉంది, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించునట్లుగా। ହାଲେଲୁୟା। దేవునికి స్తోత్రం। ఏ సమయమందంట? తగిన సమయమందు నిన్ను హెచ్చిస్తాడు। నీ జీవితంలో ఎన్ని అవసరాలు ఉన్నప్పటికీ, ఏ అవసరం నీకు ఉన్నప్పటికీ నీకు తెలియదు, నువ్వు అనుకుంటున్నావేమో ఇది ఉంటే నేను సంతోషంగా ఉంటాను అని, కానీ నీకంటే నీ ఎడల బాధ్యత కలిగిన వాడు నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు। ହାଲେଲୁୟା। ପ୍ରଭୁ କହୁଛି ଅଳ୍ପ ସମୟରେ ମୁଁ ତମକୁ ବଡ଼ ଲୋକ କରିବି ବୋଲି କହୁଛନ୍ତି ପ୍ରଭୁ। ହାଲେଲୁୟା। హల్లెలూయా। నీ జీవితంలో నీకు ఎప్పుడు ఏది అవసరం అనేది దేవుడు ఎరిగి ఉన్నాడు కనుక ఆ సమయంలో నీకు ఇచ్చుటకు నా దేవుడు దానిని సిద్ధపరిచి ఉన్నాడు। ହାଲେଲୁୟା। ఆమేన్। ତୁମମାନଙ୍କୁ ଯେକୌଣସି ଗୋଟିଏ ଅସ୍ତୁକୁ ଲୋଡ଼ା ବେଲେ ଭଗବାନଙ୍କ ପାଖରେ ତୁମେ ବିଶ୍ୱାସ କରିଲା ବେଳେ ଭଗବାନ ତମକୁ ସେଇ ଅସ୍ତୁ ଦେବାକୁ ତମକୁ ରାଜି ଅଛନ୍ତି ବୋଲି ପ୍ରଭୁ କହୁଛନ୍ତି। దేవుడు మనకి అది అనుగ్రహించేంత వరకు మనము వేచి ఉండాలి। ପ୍ରଭୁ ଆମକୁ ଦବା ସମୟ ବରକୁ ଆମେ ଜଗିବାକୁ ପଡିବ। వేచి ఉండే అనుభవం మన ఆత్మీయ జీవితానికి చాలా శ్రేష్టమైనదే। ఆత్మ జీవନରେ ଆମକୁ ଜଗିବାକୁ ବାଧ୍ୟ ହେବାକୁ ପଡୁଛି। చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మన వ్యక్తిగత జీవితంలో నుంచి। ଛୋଟ ଗୋଟେ ଉଦାହରଣ ମୁଁ ଗୋଟେ କଥା କହୁଛି ଶୁଣନ୍ତୁ। చిన్న పిల్లోడు ఎవరైనా వచ్చి ఒక 1000 రూపాయలు ఇవ్వమంటే ఇస్తావా నువ్వు? ଛୋଟ ପିଲା ଗୋଟେ ଆସିବ ଆମ ପାଖକୁ 1000 ଟଙ୍କା ମାଗିଲେ ଆମେ ଦେଇପାରିବା କି 1000 ଟଙ୍କା? 10 రూపాయలు అడిగితే 10 ଟଙ୍କା ମାଗିଲେ 1000 రూపాయలు అడిగితే ఇవ్వాలా? మరి 10 రూపాయలు అడిగితే ఇస్తావా ఇవ్వా? ఖచ్చితంగా ఇస్తాం। ఎందుకంటే 1000 రూపాయలు అనేది దాని విలువ ఎక్కువ, 10 రూపాయలు అనేది తన విలువ తక్కువ కనుక
हजार टଙ୍କା ଦେଖିବାକୁ ଗଲେ ଅଧିକ ମୂଲ୍ୟବାନ ଅଛି 10 ଟଙ୍କାର ମୂଲ୍ୟବାନ କ'ଣ ଅଛି କମ ଅଛି କ'ଣ ପାଇଁ ସେଇ ଛୋଟ ବ୍ୟକ୍ତି ଆସିଲା ସମୟରେ ତୁମେ 10 ଟଙ୍କା ଦେଇପାରିବ నీ జీవితంలో ఆ విలువైన కార్యము జరగాలి అంటే ఆ విలువైన కార్యమును గురించిన జాగ్రత్త, దాని గురించిన బాధ్యత, ఆ విలువను ఎరిగేంత వరకు దేవుడు నిన్ను మరుగుపరిచి ఉంచుతాడు. ହାଲେଲୁୟା ଯୋଉ ବ୍ୟକ୍ତି ଯୋଉ ସାମାନ କସମ ତୁମେ ଜଗିଛ ଭଗବାନଙ୍କ ସନ୍ନିଧିରେ ତୁମେ ନିରୀକ୍ଷଣ କରି ରହିବାକୁ ପଡ଼ିବ ବିଶ୍ୱାସରେ କରିବାକୁ ରହିଲେ ପ୍ରଭୁ ଆମକୁ ତମକୁ ଦେବେ ବୋଲି କହୁଛନ୍ତି ఆ సమయం ఎప్పుడో మీకు తెలుసా? ସେ ସମୟ କୋଉ ସମୟ ମୁଁ କହିପାରିବି ନାହିଁ ଲେଖା ହେଇଛି ପଡ଼ିବ ଆମେ ఆ సమయం ఎప్పుడంటే ఎవరైతే దేవుని గురించి ఎక్కువగా తెలుసుకొని దేవుని మాట ప్రకారం ఎవరైతే నడవగలుగుతారో, ଭଗବାନଙ୍କର କଥାବାର୍ତ୍ତା ଯୋଉମାନେ ଶୁଣୁଛନ୍ତି ଭଗବାନଙ୍କର କଥାବାର୍ତ୍ତା ଯୋଉମାନେ ଚାଲୁଛନ୍ତି ఆ క్షణము దిగో ఈ మధ్యాహ్నమే వచ్చి ఉంటే నీ జీవితంలో అది ఈ మధ్యాహ్నమే నువ్వు పొందుకుంటావు. ఆమేన్. ଯୋଉ ତୁମେ ଅସ୍ତ ପାଇଁ ଜଗିଛ ଆଜି ଖରାବେଳେ ଭଗବାନ ତମକୁ ତମକୁ ରାଜି ଅଛନ୍ତି ହାଲେଲୁୟା హల్లెలూయా. నీ జీవితంలో నువ్వు ఆత్మీయతలో ఎదగనంత కాలము హెచ్చింపు అనేది నీకు దూరంగానే ఉంటుంది. ଆତ୍ମରେ ଯଦି ନ ଯାଇପାରିବା ଆମକୁ କେବେ ବି ସଫଳ ମିଳିପାରିବ ନାହିଁ అయితే ఈ హెచ్చింపుని గురించి మాట్లాడుతూ ఉంటే భక్తుడైన దావీదు ఒక మాట చెప్తూ ఉంటాడు. సమూయేలు రాసిన 2వ గ్రంథము 7వ అధ్యాయం 18వ వచనాన్ని అంటాడు, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది అనేది దావీదు మాట్లాడుతూ ఉంటాడు. ఈ మాటను దావీదు మాట్లాడడానికి దీని వెనకాల చాలా అర్థం ఉంది తెలుసా? ఈ మాట వెనకాల చాలా అర్థం ఉంది. దేవా నా ప్రభువా, ପ୍ରଭୁ ତମ କରୁଣା ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు ତୁମେ ମତେ ଏତେ ବଡ଼ ଲୋକ କରିଛ నేను ఎంతటి వాడను, ମୁଁ କେତେ ବଡ଼ ମଣିଷ నా కుటుంబము ఏ పాటిది. ମୋ కుటుంబ କ'ଣ ଅଛି నిజమే కదా, దావీదు ఏ పాటి వాడండి? ସତ କଥା କହିବାକୁ ପଡ଼ିଲେ ଦାବିଦ କେମିତିଆର ଗୋଟେ ମଣିଷ దావీదు జీవితాన్ని మనము గమనించినట్లయితే ଦାବିଦ ବିଷୟରେ ଆମେ ଜାଣିବାକୁ ପଡ଼ିବ ବୋଲେ దావీదు ఎలాంటి వాడంటే, ଦାବିଦ କେମିତିଆର ଗୋଟେ ମଣିଷ ଜାଣିବାକୁ ପଡ଼ିବ ବୋଲେ దావీదు గొర్రెల కాపరి. ଦାବିଦ ଗୋଟିଏ ମେଣ୍ଢା ଚରେଇବା ଗୋଟିଏ ବ୍ୟକ୍ତି కానీ ఇప్పుడు దేవుడు ఎలాంటి వాణిగా చేశాడంటే, ଭଗବାନ ତାକୁ କ'ଣ ପାଇଁ ଇଷ୍ଟ କରି ରଖିଲେ మీరు ఈ 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఇశ్రాయేలు ప్రజలకు అధిపతిగా చేశాడంట. దేవునికి స్తోత్రం. ଇସ୍ରାଏଲ ଉପରେ ତାଙ୍କୁ ଅଧିପତି ପ୍ରଧାନମନ୍ତ୍ରୀ କରିକି ରଖିଥିଲେ ହାଲେଲୁୟା హల్లెలూయా. ఈ సమయంలో మీకు ఒక చిన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తానండి. ଏ ଛୋଟ ସଭାରେ ମୁଁ ଗୋଟେ କଥା କହୁଛି దావీదు తన అన్నల కంటే చాలా చిన్నవాడు. ଦାବିଦ ତାଙ୍କ ଭାଇ ଭିତରେ ଦେଖିବାକୁ ଗଲେ ଛୋଟ ବ୍ୟକ୍ତି ଦାବିଦ యెషయ్య అనే వ్యక్తికి పుట్టిన వాడిలో దావీదు అందరికంటే ఆఖరివాడు. ତାଙ୍କ ତାଙ୍କ ବାପାଙ୍କ ନାମ ହେଲା ଏସାୟା ଜନ୍ମ ଗ୍ରହଣ କରିଥିଲେ ଇଏ ଦାବିଦ ଛୋଟ ବ୍ୟକ୍ତି కానీ దేవుని ఆత్మ, దేవుని అభిషేకము దావీదును వెతుక్కుంటూ వచ్చింది. ଭଗବାନଙ୍କର ଆତ୍ମା ଭଗବାନଙ୍କର ଅଭିଷେକ ଦାବିଦ ଖୋଜି ଖୋଜି ଆସିଥିଲେ. ఎందుకొరకు దావీదును వెతుక్కుంటూ వచ్చిందంటే, କାହିଁକି ବେଲେ ଦାବିଦକୁ ଖୋଜି ଆସିଥିଲେ? దావీదు గురించి పరిశుద్ధ గ్రంథంలో ఒక చక్కని మాట రాయబడి ఉంది, చదువుకుందాము. బైబిల్ରେ ଲେଖା ହେଇଛି ଗୋଟିଏ ବାକ୍ୟ ଅନୁସାରେ ପଢିବା ଆମେ. పరిశుద్ధ గ్రంథంలో నుంచి బైబిల్ରେ ଲେଖା ଯାଇଛି ଯେ అపోస్తల కార్యములు 22వ వచనం, 13వ అధ్యాయం 22వ వచనం. అక్కడ ఏమని రాయబడింది నేను చదువుతాను, వినండి. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. ఎవరిని తొలగించాడు దేవుడు? ତାପରେ ଅନ୍ୟ ବ୍ୟକ୍ତିକି ଖାଲି କରିକି ପ୍ରଭୁ ଦାବୀଦକୁ ତାପରେ ରଖିଛନ୍ତି. ଅନ୍ୟ ବ୍ୟକ୍ତି ସେ ବ୍ୟକ୍ତି କିଏ ତାଙ୍କର ନାଁ ଆମେ ଜାଣିବାକୁ ପଡିବ. సౌలు అనే ఒక వ్యక్తిని తప్పించి దేవుడు దావీదును రాజుగా ఏర్పరిచాడు. ସౌଲକୁ ତାଙ୍କୁ ସାଇଡ୍ କରିକି ତାଙ୍କ ଜାଗାରେ ତାଙ୍କ ସ୍ଥିତିରେ ଦାବୀଦକୁ ରଖିଥିଲେ. ఎందుకు తప్పించాడో మీకు తెలుసా? କାହିଁକି ସେମାନଙ୍କୁ କାଢି ଦେଇଥିଲେ ଜାଣିବାକୁ ପଡିବ. ଆମେ పరిశుద్ధ గ్రంథంలో మనం ధ్యానం చేసినట్లయితే బైబిల్ରେ ଲେଖା ହେଇଛି ଯେ సమూయేలు రాసిన మొదటి గ్రంథము ଫାଷ୍ଟ ସମୂଏଲ ଲେଖା ଯାଇଛି 10వ అధ్యాయము 10 ନମ୍ବର 10వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసినట్లయితే
10వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ రాయబడి ఉందండి, వారు ఆ కొండ దగ్గరికి వచ్చినప్పుడు ప్రవక్తల సమూహము అతనికి ఎదురుపడగా దేవుని ఆత్మ బలముగా అతని మీదికి వచ్చెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ దేవుని ఆత్మ బలముగా వచ్చెను అని సౌలు అనే వ్యక్తిని గురించి రాయబడి ఉంది. ବଳରେ ଆସିଥିବା ଗୋଟେ ବ୍ୟକ୍ତି ଅଭିଷେକମ ସౌలు వ్యక్తి ନାମରେ ଲେଖାଯାଇଛି ଯେ దేవుని ఆత్మ ఒక వ్యక్తి మీదకి ఏ వ్యక్తి మీదకైతే బలముగా వచ్చిందో ఆ వ్యక్తిని గురించి పరిశుద్ధ గ్రంథం మరి ఒక్కసారి ఏమంటుందంటే, ଭଗବାନଙ୍କର ଆତ୍ମା ସୌଲ ମିନିକି ଯେମିତି ଆସିଥିଲା ସେଇ ବ୍ୟକ୍ତି గురించి ଆଉ ଗୋଟେ କଥା ଲେଖାଯାଇଛି, ପଢିବାକୁ ପଡିବ। సమూయేలు రాసిన మొదటి గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చూసినట్లయితే 1:13 ଲେଖାଯାଇଛି, అందుకు సమూయేలు ఇట్లా నేను నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలీయుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను. అయితే నీ రాజ్యము నిలవదు. ఎందుకని నిలవదు? యెహోవా తన చిత్తానుసారమైన మనిషిని ఒకరిని కనుగొన్నాడు. దేవునికి స్తోత్రం, ହାଲେଲୁୟା। హల్లెలూయా. ଅନ୍ୟ ବ୍ୟକ୍ତିକି ତାଙ୍କୁ ଗୋଟେ ଉଦାହରଣ କରିକି ରଖିଥିଲେ। తన చిత్తానుసారమైన వ్యక్తికి ఉండవలసిన లక్షణాలు ఏందో తెలుసా? ଭଗବାନଙ୍କର ଚିତ୍ତ ହିସାବରେ ରଖିବା ବ୍ୟକ୍ତି କେମିତିର ଅଛି ଜାଣିଛନ୍ତି କି? అమ్మ వింటున్నారా? విన్నట్టే ఉంటున్నారా? మీ నడకడ చూస్తూ ఉంటే విన్నట్టుగానే ఉంటున్నారు, కానీ అర్థం కావట్లేదు పాస్టర్ గారు అన్నట్టుగా ఉంది. ఈరోజు నాకు కూడా కొద్దిగా అలానే ఉంది, కానీ చాలా 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 కంట్రోల్ చేసుకొని చెప్తున్నాను, వినండి ప్రియులారా. ఒకప్పుడు సౌలు మీదకి దేవుని ఆత్మ బలముగా దిగి వచ్చింది. ସୌଲ ପାଇଁ ଯେମିତି ତାଙ୍କର ଭଗବାନଙ୍କର ବଳ ଯେମିତି ଆସିଥିଲେ ସୌଲ ପାଇଁ ବିରିକି, కానీ మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనం చెప్తుంది, ఏ వ్యక్తి మీదకైతే బలముగా దిగి వచ్చిందో ఆ వ్యక్తే దేవుని ఎదుట అవివేకపు పని చేశాడంట. ଭଗବାନଙ୍କର ବଳ ଯୋଉ ସୌଲ ପାଇଁ ଯେମିତିକି ଆସିଲା ସେଇ ସୌଲ ପାଇଁ ବିଲିକି ଅଲଗା କରିଦେଇଥିଲେ ପ୍ରଭୁ। దేవుడు ఒక వ్యక్తిని హెచ్చించాలంటే, ପ୍ରଭୁ ଯଦି ଗୋଟେ ବ୍ୟକ୍ତି ବଡ଼ ଲୋକ କରିବାକୁ ହେଲେ మనలో అవివేకం అనే దానిని మనం తీసివేసుకోవాలి. మనలో గర్వ ସବୁ ଯାକ କାଢିଦେବାକୁ ପଡିବ। అవివేకం అంటే తన సొంత ఆలోచన చెప్పున ఏ వ్యక్తి అయితే నడుచుకుంటాడో ఆ సొంత ఆలోచన అనే దాన్ని మనం విడిచిపెట్టాలి. ଯୋଉ ମୋ ବ୍ୟକ୍ତି ଗର୍ବ ବେଲେ ଆମର ନିଜ ଇଚ୍ଛାରେ ଆମ ନିଜ ଇଚ୍ଛାରେ ଶାସନ ନିଜ ଇଚ୍ଛାରେ ମୁଁ କହୁଛି ବୋଲିକି ଯେ ମୁଁ ଯୋଉ କୌଣସି ପଦ ଆସୁଛି ସେଇ ଯାକୁ ଆମକୁ ଅଲଗା କରିବାକୁ ପଡିବ। సమూయేలు గ్రంథం 13:14 రాయబడి ఉంది, ఒకప్పుడు నా మాట విన్నవాడు ఇప్పుడు నా మాట వినక అవివేకపు పని చేసి ఉన్నాడు, కాబట్టి నా చిత్తానుసారమైన వ్యక్తి నేను కనుగొన్నాను. ମୋ କଥା ଶୁଣିବା ବ୍ୟକ୍ତି ଏବେ ମୋ କଥା ଶୁଣିନି, ମୋ ଚିତ୍ତ ହିସାବରେ ମୁଁ ଜଣକୁ ବ୍ୟକ୍ତି ମୁଁ ଖୋଜିକି ରଖିଛି ବୋଲିକି କହୁଛନ୍ତି। దేవుని చిత్తానుసారమైన వ్యక్తికి ఉండవలసిన లక్షణాలు అపోస్తల కార్యాలు 13వ అధ్యాయము 22వ వచనంలో రాయబడి ఉన్నాయి. ଭଗବାନଙ୍କର ଚିତ୍ତ ହିସାବରେ ରଖିବା ମୋ ବ୍ୟକ୍ତି ଦେଖିବାକୁ ପଡିବ। అక్కడ ఏమని రాయబడి ఉందంటే, దావీదుని గురించి బైబిల్ సెలవిస్తుంది, ఇతను నా ఇష్టానుసారమైన మనుషుడు। ବାକ୍ୟରେ ଲେଖା ହେଇଛି ଯେ ଦାବୀଦ ବିଷୟରେ ପ୍ରଭୁ କହୁଛନ୍ତି ଯେ ମତେ ମୋର ଇଚ୍ଛା ଅନୁସାରେ ବଞ୍ଚିଥିବ ମୋ ପୁଅ ବୋଲିକି କହୁଛନ୍ତି। ఇతడు ఇష్టానుసారమైన మనుషుడు అంటే దావీదు జీవితంలో తన ఇష్టం ఏమీ లేదంట। ଦାବୀଦ ତାଙ୍କ ଇଚ୍ଛା ପରରେ କିଛି କାମ କରିନାହାନ୍ତି। నా ఉద్దేశములన్నీ నెరవేర్చేవాడు। ମୋ ସବୁ ଯାକ କଥା ମୋ ଉଦ୍ଦେଶ୍ୟ ସବୁ ଯାକ କଥା କହିବାର ରଖିଛନ୍ତି ଦାବୀଦ। నేను ఆశపడుతూ ఉన్నాను ఈ మధ్యాహ్న వేళ సమయంలో, ମୁଁ ଆଶା କରିକି ରହିଛି ଯେ దావీదు వలె మనము దేవుని ఇష్టానుసారమైన మనుషులుగా మార్చబడదుము గాక। ఆమేన్। దావీଦ వల్ల ଆମେ ସମ୍ପୂର୍ଣ୍ଣରେ ତାଙ୍କର ବି ଆମ କଥା ମାନିବାକୁ ପଡିବ। ହାଲେଲୁୟା। దేవుని ఉద్దేశములన్నీ నెరవేర్చే వ్యక్తులుగా మనము మార్చబడదుము గాక। ఆమేన్। భగవాନଙ୍କର ସବୁ ଯାକ కథాବାర్ତ୍ତା ଶୁଣିକି ଭଗବାନଙ୍କ ଅନୁସାରେ କାମ କରିବାକୁ ପଡିବ। గమనించండి, దేవుని మాటను వినడం అంటే ఆయన ఉద్దేశాల ప్రకారము ఆయన ఇష్టానుసారముగా మనం బ్రతకాలి। ଭଗବାନଙ୍କର କଥା ଶୁଣିବାକୁ ହେଲେ ଭଗବାନଙ୍କର କଥା ଅନୁସାରେ ଆମେ ଚାଲିବାକୁ ପଡିବ। ఇప్పటి వరకు నీ జీవితంలో నీ ఇష్టానుసారమైన జీవితాన్ని చేసిన వ్యక్తిగా ఉన్నావేమో। ଏବେ ତକ ତୁମେ ଚାଲିବା ଜିନିଷ ତୁମେ ତୁମ ଇଚ୍ଛାରେ ଚାଲିଥିବ ବୋଲେ నీ ఇష్టము
నీకు కలిసి వచ్చిందా, నష్టాన్ని కలగ చేసిందా, ఈ సమయంలో ఒకసారి గమనించుకో. ତୁମ ଇଚ୍ଛାରେ ଚାଲିଥିବା ଜିନିଷ ଗୁଡ଼ିଏ ଏବେ ତୁମକୁ ଭଲ କରିଛି ନା ଖରାପ କରିଛି? నీ ఇష్టము నిన్ను ఇప్పటి వరకు ఇబ్బందుల పాలు చేసినట్లయితే ఇక నుంచైనా నీ ఇష్టాన్ని విడిచి దేవుని ఇష్టానికి నిన్ను నువ్వు సిద్ధపరచుకో. ପ୍ରଭୁ କହୁଛନ୍ତି ତୁମ ଇଚ୍ଛା ଅନୁସାରେ ତୁମେ ଦୂର କରିକି ତୁମେ ମୋ ଇଚ୍ଛାରେ ତୁମେ ଚାଲ ବୋଲିକି ପ୍ରଭୁ କହୁଛନ୍ତି. ఇప్పటి వరకు నువ్వు ఎంతో మంది చెప్తూ ఉంటే వారి ఉద్దేశాల ప్రకారం నడుచుకుంటూ ఉన్న వ్యక్తిగా ఉన్నావేమో. ଦେଖ କେତେ ଗୁଡ଼ିଏ ଅନ୍ୟ କଥା ଶୁଣିକି ତୁମେ ଚାଲିଥିବ ବୋଲେ ఏ మనిషి నీకు ఏ మాట చెప్పినా, ఆ ఏ ఉద్దేశాన్ని నీకు తెలియపరిచినా ఆ ఉద్దేశములో అంతో కొంత తన స్వార్థం మనకు కనపడుతూ ఉంటుంది. ଯୋଉ ବ୍ୟକ୍ତି କଥା ତୁମେ 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 ଶୁଣିକି ଯଦି ଚାଲିଥିବ ସେଇ ସେମାନଙ୍କୁ ଦୂର କର ବୋଲିକି କହୁଛନ୍ତି. కానీ ఏ స్వార్థము లేని వాడు నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు. చప్పలు కొట్టి ప్రభువును మహిమపడతా. ହାଲେଲୁୟା. ହାଲେଲୁୟା. ଯୋଉ ଜାଗାରେ କିଛି ଜାଗା ନାହିଁ ପ୍ରଭୁ ଆମର ଅଛନ୍ତି. ହାଲେଲୁୟା. అయితే ఏ స్వార్థము లేని దేవుని ఉద్దేశానికి నిన్ను సిద్ధపరచుకో. ଆଜିଠାରୁ ତୁମେ ଭଗବାନଙ୍କ ଦୃଷ୍ଟିରେ ତୁମେ ତୁମେ ରେଡି ହେଇକି ରୁହ ବୋଲିକି କହୁଛନ୍ତି ପ୍ରଭୁ. దావీదు అలా దేవుని ఉద్దేశానికి అప్పగించుకున్నాడు కనుకనే దావీదు కుటుంబాన్ని దేవుడు హెచ్చించాడు. ଦାବୀଦ ଯେମିତି ଭଗବାନଙ୍କ ଅନୁସାରେ ଚାଲୁଥିଲେ ତାଙ୍କ କୁଟୁంబକୁ ଯେମିତି ఆశీర్వాଦ କରିଥିଲେ. నా ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో నువ్వు హెచ్చించబడాలి అంటే దావీదు వలె నిన్ను నువ్వు దేవునికి అప్పగించుకోవాలి. ଏକ ପ୍ରିୟమైన ଭାଇ ଭଉଣୀ ମାନେ ଭଗବାନଙ୍କର ଆଶୀର୍ବାଦ ଲୋଡାଲେ ଭଗବାନଙ୍କ ଅନୁସାରେ ତୁମେ ଚାଲିବାକୁ ପଡିବ. ఇప్పటి వరకు అరాకొర జీవితంతో నువ్వు కొనసాగుతూ ఉన్నావేమో. ఇక ତୁମ ନିଜ ଇଚ୍ଛାରେ ତୁମେ ଚାଲିଥିଲ ବୋଲେ అది దేవుని హెచ్చింపు కాదు. ଆଜି ଭଗବାନଙ୍କର ଇଚ୍ଛା ନାହିଁ. నా దేవుడి లేఖనం సెలవిస్తూ ఉంది, ଭଗବାନଙ୍କର ବାକ୍ୟରେ ଲେଖା ଯାଇଛି ଯେ భూమి మీదనున్న సమస్త జనుల కంటే నేను హెచ్చిస్తాను. ଭୂମିରେ ଅନ୍ୟ ଲୋକଙ୍କୁ ସମସ୍ତଙ୍କୁ ମୁଁ ଶ୍ରେଷ୍ଠ କରିବି ବୋଲି ପ୍ରଭୁ କହୁଛନ୍ତି. నీ ఇరుగు పొరుగు వారి కంటే ఎక్కువగా నిన్ను హెచ్చిస్తాను. ତମ ଘର ପଡ଼ିଶା ମାନଙ୍କ ସମସ୍ତଙ୍କୁ ତମକୁ ଶ୍ରେଷ୍ଠ କରିବି ବୋଲି ପ୍ରଭୁ କହୁଛନ୍ତି. ఎవరిని చూసైతే నువ్వు వారిలాగా నేను ఉండాలనుకుంటున్నావో యేసు నామమున నీవు ఆయన ఉద్దేశములో ఆయన ఇష్టానుసారమైన జీవితాన్ని చేస్తూ ఉండగా వారి కంటే దేవుడిని హెచ్చించును గాక. ତୁମେ ଯୋଉମାନେ ଆଶା କରୁଛ ମୁଁ ତାଙ୍କର ବୋଲି ବଞ୍ଚିବି ବୋଲି ଭଗବାନ ଆଜି ତୁମର ସମସ୍ତ ଦୂର କରିକି ଭଗବାନ ଅନୁସାରେ ତୁମ ଶକ୍ତି କରନ୍ତୁ. ఆయన హెచ్చింపు, ఆయన ఘనత, ఆయన అభివృద్ధి, ఆయన ఫలింపు నీ జీవితంలో చూడాలి అంటే ତାଙ୍କର ବଡ, ତାଙ୍କର ଫଳ, ତାଙ୍କର ଉନ୍ନତି, ତାଙ୍କର ମଙ୍ଗଳ ତୁମେ ଦେଖିବାକୁ ପଡିବ ବୋଲେ నీ ఇష్టాన్ని నువ్వు విడిచిపెట్టే వ్యక్తిగా ఉండాలి. ତୁମ ଇଚ୍ଛା ଅନୁସାରେ ତୁମେ ଅଲଗା କରିଦିଅ. నీ ఉద్దేశాన్ని నువ్వు విడిచిపెట్టాలి. ତୁମ ଉଦ୍ଦେଶ୍ୟ ସବୁ ଦୂର କରିଦିଅ. అలా సుంకరి తన ఇష్టాన్ని తన ఉద్దేశాన్ని విడిచిపెట్టిన వ్యక్తిగా ఉన్నాడు కాబట్టే ଇଏ ଶଙ୍କରୀ ଲେଖା ହେଇଛି, ବାକ୍ୟ ଲେଖା ହେଇଛି ଶଙ୍କରୀ ବିଷୟ. ଶଙ୍କରୀ ତାଙ୍କ ଇଚ୍ଛାରେ ଚାଲି ନଥିଲେ, ପ୍ରଭୁଙ୍କ ଇଚ୍ଛାରେ ଚାଲୁଥିଲା ସମୟରେ ఎందుకు పనికిరాని సుంకరిని దేవుడి హెచ్చించినట్లుగా దేవుని లేఖనం సెలవిస్తుంది. ବାକ୍ୟରେ ଲେଖା ହେଇଛି ଶଙ୍କରୀ କାମ କରିବାକୁ ବ୍ୟକ୍ତି ନଥିଲା, ଖାଲି ଭଗବାନ ତାଙ୍କ କାମ ଅନୁସାରେ ଚଲେଇଛନ୍ତି. నిన్ను కూడా నా దేవుడు హెచ్చించును గాక. ఆమేన్. ତୁମମାନେ ସମସ୍ତଙ୍କୁ ଭଗବାନ ତମକୁ ବଡ ମଣିଷ କରିବେ ବୋଲି ଆଜି କହୁଛନ୍ତି. దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. ଭଗବାନର ବାକ୍ୟରେ ଲେଖା ହେଇଛି ଯୋଉମାନେ ଭଗବାନଙ୍କ ଦୃଷ୍ଟିରେ ଛୋଟ ମଣିଷ ରହୁଛନ୍ତି ଭଗବାନ ସେମାନଙ୍କୁ ବଡ ଉନ୍ନତି କରିବେ ବୋଲି କହୁଛନ୍ତି. నీ ఇష్టాన్ని చేస్తూ ତୁମ ଇଚ୍ଛାରେ କରିବ ବେଲେ, నీ ఉద్దేశాలు నీ జీవితంలో నెరవేర్చుకుంటూ ତୁମ ଇଚ୍ଛା ଉଦ୍ଦେଶ୍ୟରେ ତୁମେ ଚାଲିବ ବେଲେ నిన్ను నువ్వు హెచ్చించుకున్న వ్యక్తిగా ఈ సమయంలో ఉన్నావేమో. ତୁମେ ଯଦି ବଡ ଲୋକ ହବାକୁ ଚାହୁଁଛ ବେଲେ నీ ఇష్టాన్ని విడిచిపెట్టి ତୁମ ଇଚ୍ଛା ଅନୁସାର ସବୁ ଯାକ ଦୂର କରିକି నీ ఆలోచనలు, నీ ఉద్దేశాలు అన్నిటిని విడిచిపెట్టి ତୁମ ଆଲୋଚନା ସବୁ ଦୂର କରିକି నువ్వు దేవునికి నిన్ను అప్పగించుకుంటూ ఉండగా ଭଗବାନଙ୍କର ହସ୍ତରେ ତୁମେ ଯଦି ଆସିଲେ భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నా దేవుడు నిన్ను హెచ్చించును గాక. ଭୂମିରେ ଯେକୌଣସି ଲୋକମାନଙ୍କ ଠାରୁ ସେମାନେ ସେମାନଙ୍କୁ ଶ୍ରେଷ୍ଠ କରିବେ ବୋଲି ପ୍ରଭୁ କହୁଛନ୍ତି. మీ పక్కన వాళ్ళకి మీ కుడి చేతినిచ్చి భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే దేవుడు నిన్ను హెచ్చించును గాక అని పలకండి. ହାତକୁ ହାତ ଧରିକି ଗୋଟେ ଥର କଥା କହିଲ, ଇଏ ଭୂମି ଠାରୁ ସମସ୍ତଙ୍କୁ ଆମକୁ ଶ୍ରେଷ୍ଠ କରିବେ ବୋଲି ପ୍ରଭୁ ବୋଲିକି ମନରେ ଡାକ. చెప్పినా చేయట్లేదు, ఒడియాలో చెప్పినా చేయట్లేదు, ఇంక ఏ భాషలో చెప్పాలి మీకు? జాగ్రత్తగా చెప్పండి అమ్మా, గబాన్ని హెచ్చించబడతారేమో వాళ్ళు. కొద్ది నోరు చేసి సౌండ్ బయటకు వచ్చేటట్టు చెప్పండి, వినపడితే మళ్ళీ ఫీల్ అవుతారేమో అన్నట్టు. మీ పక్కన వాళ్ళు నోరు తెరవకుండా చిన్నగా చెప్తున్నారంటే మొత్తానికి మిమ్మల్ని ఏదో చేస్తున్నారు వాళ్ళు. జాగ్రత్త. ଭୂମିରେ ଯୋଉମାନେ ଅଧିକ ଲୋକ ଅଛନ୍ତି ସେମାନଙ୍କ ଠାରୁ ଆମକୁ ଭଗବାନ ଆମକୁ ଶ୍ରେଷ୍ଠ ରଖିବେ. ପାଟି ଖୋଲିକି କୁହ, సమస్త జనుల కంటే దేవుడి నేను హెచ్చించును గాక. ఆమేన్. మీ పక్కన వాళ్ళతో చెప్పండి,
మనం కూడా చెప్పుకున్నారా అన్న? ఎందుకు తగ్గాలి? సమస్త జనుల కంటే నా దేవుడు నిన్ను హెచ్చించును గాక. ఆమేన్. సమస్త జనుల కంటే మిమ్మల్ని అందరినీ దేవుడు హెచ్చించును గాక. మీ హెచ్చింపును మీ తోటి వారు ఇరుగు పొరుగు వారు చూచున్నట్లుగా అలాంటి హెచ్చింపును మీకు దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేద్దాం. ఏమని ప్రార్థన చేస్తారు? ప్రభువా, ఇప్పటి వరకు నా ఉద్దేశాలను నెరవేర్చుకుంటూ వచ్చానయ్యా. ఇప్పటి వరకు అయ్యా నా ఆలోచనలను నెరవేర్చుకుంటూ వచ్చానయ్యా. నా ఇష్టానుసారంగా నేను బ్రతకడం నేర్చుకున్నానయ్యా. కాదు, నీ ఇష్టాన్ని చేయాలి, నీ ఉద్దేశాలు నెరవేర్చాలి. అలాంటి కృపను నాకు దయచే ప్రభు అని ప్రార్థన చేయి. प्रभु गुरुदेव स्मरण कर प्रभु मो इच्छा नहीं, मो चित्त नहीं, मोर आलोचना नहीं, मोर किसी नहीं, तुम सब किसी तुम प्रार्थना करियो समय भगवान तुम पाखर आज रही प्रभु कहते आखि बुझी प्रार्थना करियो लगो. దయచేసి ఏ ఒక్కరు మౌనముగా ఉండవద్దు. దయచేసి ఏ వ్యక్తి మౌనముగా ఉండవద్దు. అడుగు, ప్రభువా, భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చిస్తానన్నావు కదా ప్రభువా. भूमि समस्त लोक आगे तुम अधिक करी प्रभु. దావీదు జీవితాన్ని నువ్వు హెచ్చించినట్లుగా మా కన్నులతో మేము చూస్తున్నామయ్యా. దావీదుకు तुम जिमिति హెచ్చించగలిసిలా మేము देखिछु प्रभु. వాక్యములో ఉన్న కొన్ని మాటలు మా చెవులతో మేము విని ఉన్నామయ్యా యేసయ్యా. వాక్యము కేతే కాందర శునిछु प्रभु. అయ్యా, దావీదుని హెచ్చించినట్లుగా మమ్మల్ని మీరు హెచ్చించండి. దావీదుకు तुम जिमिति బడలకు କରିసిలా మేము సిమితి బడలకు కొరబలికి సమస్త జనుల కంటే ఎక్కువగా మమ్మల్ని హెచ్చించండి. సప్పుడు అమ్ముడుకు బడకు అధిక దియబలికి ప్రభు శ్రేష్ఠ కరాలికి కో ప్రభు. నీ మాట విని అబ్రహామును హెచ్చించిన దేవా, నీ తమ కథ శునికి అబ్రహాము जिमिति హెచ్చించ కొరిసిలే మమ్మల్ని కూడా మీరు హెచ్చించండి అయ్యా. సమస్తకు హితవం స్ఫురణ కర ప్రభు. ఆగండి, మౌనముగా ఉండవద్దు. భగవానక సన్నిధితో మేము పొడపట్టి కొరికి డక ప్రభు. సమస్త జనుల కంటే హెచ్చించే దేవుడు నీ పక్షమై ఉన్నాడు. ఓ అమ అగర అచంతి ప్రభు, అమ పఖరే వి అచంతి ప్రభు. సమస్త జనుల కంటే హెచ్చించే దేవుడు నీకు తోడై ఉన్నాడు. పఖర అచంతి ప్రభు సమస్త గటక ప్రభు ప్రార్థన కర. చేతిని పైకి చాపి దేవా నన్ను హెచ్చించు. హాత ఉపరి ఉఠకి ప్రార్థన కర సమస్తే. అయ్యా, ఈ చాలన జీవితం అది నాకు సరిపోవట్లేదు. ఓ థాంక్ యూ జీసస్, నీకే వందనాలు స్తోత్రం. రికా బాలా బాలా బాలా. చాలన జీవితం వల్ల నాకు అవమానంగా ఉంది యేసయ్యా. నీ కొరకు నేను ఎన్నో సహించానయ్యా. నీ కొరకు నేను ఎన్నో విడిచిపెట్టానయ్యా. కనుక నన్ను హెచ్చించండి అయ్యా. హెచ్చించండి ప్రభువా. నా ఇష్టం నాకు నష్టాన్ని కలగ చేసిందయ్యా. అవునా తండ్రి. ఇక నుంచి నేను నా ఇష్టాన్ని చేయకూడదయ్యా. అవునా తండ్రి అయ్యా. దావీదు వలె నీ ఇష్టానుసరమైన వ్యక్తిగా నేను మార్చండి నాయనా ప్రభు. దావీదు వలె నీ ఉద్దేశాలు నెరవేర్చే వ్యక్తిగా నన్ను మార్చండి. మార్చండి అయ్యా. అలాంటి స్థితిని నాకు దయచేయండి. దయచేయండి ప్రభువా. దయచేయండి నాకు దయచేయండి. దయచేయండి యేసయ్యా. కృపతో నింపండి. కృపతో నింపు ప్రభువా. కృపతో నింపండి యేసయ్యా. కృపతో నింపు ప్రభువా. అయ్యా, ఇశ్రాయేలు ప్రజలకు అధిపతిగా దావీదును మార్చినట్లుగా అవునా తండ్రి ప్రభువా. నన్ను కూడా సమస్త జనులకు అధిపతిగా మార్చండి. మార్చండి మార్చండి మార్చండి. సమస్త జనుల కంటే అధిపతిగా మార్చండి. మార్చబడాలి ప్రభువా. నీవు కాకపోతే నన్ను హెచ్చించేవారు ఎవరు లేరు. అవునా తండ్రి ప్రభువా. నీవు కాకపోతే మా సంఘాన్ని హెచ్చించేవారు లేరు యేసయ్యా. మీరు కాకపోతే మా సంఘాన్ని మా సేవకులు హెచ్చించేవారు లేరు. సమస్తము నీ వశమై ఉన్నది దేవా. సమస్తము నీ వశమై ఉన్నది దేవా. దేవుడానికి వందనాలు. హల్లెలూయా. హెచ్చింపు అయ్యా. హల్లెలూయా. మనుషుల ఎదుట కాదు ప్రభువా. అవునా తండ్రి. నీ దేవుడైన యెహోవా దృష్టికి నువ్వు తగ్గించుకొని మీ లేఖనం సెలవిస్తావు. అవునా తండ్రి. అయ్యా, మనుషుల ఎదుట కాదు యేసయ్యా. అవునా దేవా. నీ ఎదుట మేము మమ్మల్ని తగ్గించుకోవాలి. అవునా తండ్రి ప్రభువా. ఎదుట మమ్మల్ని మేము తగ్గించుకోవాలి. తగ్గించి కృప దయచేయండి నాయనా. అలాంటి తగ్గింపు జీవితాన్ని మీరు మాకు దయచేయండి దయచేయండి ప్రభువా. అలాంటి తగ్గింపు జీవితాన్ని మీరు మాకు దయచేయండి నాయనా ప్రభువా. అలాంటి తగ్గింపు అనుభవాన్ని మీరు మాకు దయచేయండి. దేవా సంకుర్య ప్రభుని తగ్గించిన గొప్పట్లుగా చేయండి. కృప కావాలి. 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 ఇదిగో నా పరిశుద్ధాత్మ దేవుడు ఇదిగో ఇప్పుడే మా మధ్యకి కృప ఇస్తున్నారు. ఓ హల్లెలూయా. హల్లెలూయా. ఓ హల్లెలూయా. గ్లోరీ. ఓ రికా బాబా హల్లెలూయా. స్తోత్రములు నాయనా ప్రభువా. దేవా పొందాలన్నా అవునా తండ్రి. కనికరమును మనం అవునా తండ్రి ప్రభు. స్తోత్రమయ్యా. దేవుని దయ మన మీద ఉంటే మనుషుల దయ కూడా మన మీదకి దిగి వస్తుంది. ఓ హో స్తోత్రమయ్యా. దేవుని కనికరం మన మీద ఉంటే
మనుషుల కనికరం మీద కూడా మన మీద మనుషుల కనికరం స్తోత్రమయ్యా. మొదట నీవు దేవుని దయను కోరు. అవునా తండ్రి. మొదట మనుషుల దయను కాదు, దేవుని దయను కోరు. అవునదయ్యా. దేవుని కనికరాన్ని కోరు. స్తోత్రమయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. దేవా నీ కనికరము కావాలయ్యా. యేసయ్యా. దేవా సంకొరియా ప్రభు అతని నీల ప్రభు అయ్యా అతని తగ్గించుకుని ఉన్నప్పుడు తని ప్రభు హెచ్చించబడ్డాడయ్యా. అవును తండ్రి. దావీదు ప్రభు నీ సన్నిధి ప్రభు అయ్యా అతన్ని హెచ్చించబడినట్లుగా నీ ఎదుట పరిశుద్ధాత్మ మా సంఘాల ప్రతి ఒక్కరికి తని ప్రభు హెచ్చించబడి అతని హెచ్చించమని ప్రార్థిస్తే వారికి స్తోత్రం తని ప్రభు. గొప్ప దేవుడానికి వందనాలయ్యా. సహాయం వచ్చేయండి అయ్యా, సహాయం వచ్చేయి ప్రభువా. గొప్ప రాజా సహాయము దయచేయండి ప్రభువానికి వందనాలు. గొప్ప దేవానికి వందనాలయ్యా ప్రభు. అయ్యా నీ దృష్టికి మేము తగ్గించగలిగి జీవించే జీవితము కావాలయ్యా, జీవితము కావాలయ్యా. దావీదు అంటున్నాడు, నీవు నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడను, నా కుటుంబం ఏ పాటిదయ్యా. అవునా తండ్రి అయ్యా. వాస్తవమే, మన జీవితాల్లో మనం హెచ్చించబడడానికి మనకు అర్హత లేదు. స్తోత్రమయ్యా. మన ప్రభువుకు దేవుడు మన కొరకు తన రక్తాన్ని కార్చి తన ప్రాణాన్ని త్యాగం చేశాడు కనుకనే అవునా తండ్రి ప్రభు మనం హెచ్చించబడుటకు అర్హులము. అవునా తండ్రి. నా ప్రియ దేవుని బిడ్డ, నీ హెచ్చింపు నీ పక్కనే ఉన్నది. అవునా తండ్రి అయ్యా. ఆ హెచ్చింపును నువ్వు పొందాలి అంటే కృప కావాలయ్యా. దేవుని అడుగు. అయ్యా అయ్యా నీవు తగిన సమయమందు నన్ను హెచ్చించే దేవుడు అయి ఉన్నావు కనుక అవునా తండ్రి ఈ క్షణమే నేను నీ మాట వినే వ్యక్తిగా మార్చబడాలి ప్రభు. ఈ క్షణమే నేను నీ ఆజ్ఞలు చొప్పున మార్చబడాలి. నాకంటే నాకంటే అనుభవం తక్కువ ఉన్నవారు నేను చూస్తున్నాను దేవా. అటు రీతిగా నన్ను హెచ్చింప చేయండి. నా తండ్రి నీ చేత నేను హెచ్చించబడాలి. అవునా తండ్రి. మనుషులు నన్ను చులకనగా చూసిన పర్వాలేదు, మనుషులు నన్ను తీసివేసిన పర్వాలేదు ప్రభువా. నీ దృష్టికి నేను ఇష్టడిగా బ్రతుకుట నాకు నేర్పించండి దేవా. నీ దృష్టికి ప్రియమైన వ్యక్తిగా నడుచుకొనుట నాకు నేర్పించండి. నా జీవితంలో సమస్తము చేయగలిగిన దేవుడవు నీ ఒక్కడవే. నా జీవితంలో నాకు సమస్తమును అనుగ్రహించగలిగిన దేవుడవు నీ ఒక్కడవే. నీవు నాకు ఏది చేయదలిచి ఉన్నావో అది మాత్రమే నా జీవితంలో చెయ్యండి యేసయ్యా. ఈ లోకములో నేను ఏది ఆశించినా, ఈ లోకములో ఏది నేను దేనిని ఇష్టపడినా అది నా ఆశను తీర్చదు అయ్యా. నాకు ఎంత మాత్రము సంతోషాన్ని ఇవ్వదు ప్రభువా. కానీ నీవు నన్ను నా కొరకు ప్రాణం పెట్టి రక్తము ఖర్చిన నా పరమ తండ్రివయ్యా. నా గురించిన పూర్తి బాధ్యత వహిస్తున్న దేవుడవయ్యా. ఏది నాకు క్షేమమో ఆ సమయములో అది నాకు మీరు అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రములు చెల్లిస్తున్నా. ఇప్పుడును ఎల్లప్పుడూను నీ ఇష్టానుసరమైన వ్యక్తిగా నేను బ్రతుకుతూ, నీ ఇష్టానుసరమైన వ్యక్తిగా నేను బ్రతుకుతూ అయ్యా మీ ఉద్దేశాలన్నీ నెరవేర్చే వ్యక్తిగా నేను బ్రతుకుతూ నీ మాటకు లోబడే మనసును, హృదయాన్ని, ఆలోచనని నాకును సంఘమంతటికి మీరు దయచేయమని, అలాగనే ప్రభువా ఈ సమయంలో ట్రాన్స్లేషన్ చేసిన బిట్టు అన్నను కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి అయ్యా. ఆ బిడ్డను కూడా మీరు హెచ్చించండి. కావలసిన సమర్థతను దయచేయి, కావలసిన శక్తిని దయచేయి, కావలసిన యోగ్యతను దయచేయి, కావలసిన బలమును దయచేయి, కావలసిన వాక్కు శక్తి యేసు నామమున మీ బిడ్డకి కలుగునుగాక. ఆమేన్. అలాంటి కృపా కనికరముల చేత మీ బిడ్డను మీరు నడిపించమని, కూడి చేరి ఉన్న ప్రతి బిడ్డను కూడా నీ ఇష్టానుసరమైన వ్యక్తులుగా, నీ మాట వినేవారిగా, మీ ఉద్దేశాలు నెరవేర్చబడేవారిగా మీరు మార్చి నీ హెచ్చింపు, నీ ఘనత, నీ అభివృద్ధి, నీ ఫలింపు, నీ ఆశీర్వాదం పేరు పేరున ప్రతి బిడ్డకు మీరు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.
మన ప్రార్థన అంతటను ఆలకించిన దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఒక పాట పాడుతూ ఉండగా మీ హృదయపూర్వకమైన కానుకను దేవుని సన్నిధికి